ఇతరులకు సహాయపడటం ఎంతో గొప్ప విషయం. ఈ రోజుల్లో అటువంటి వాళ్ళు దొరకటం చాలా అరుదు. మనం ఇటువంటి వాళ్ళ గురించి కథలలోనే చూస్తూ ఉంటాం, వింటూ ఉంటాము. అటువంటి పరోపకారం చేసే ఒక వ్యక్తి గురించి ఈ రోజు మనం చెప్పుకుందాము. శ్రీ మైక్స్ ఛానల్ కు స్వాగతం. ఇక కథలోకి వెళ్దాము. ఒక ఊళ్ళే పాపన్న అనే కుర్రవాడుండేవాడు. చిన్నతనంలోనే వాడి తండ్రి చనిపోగా తల్లి వాళ్ళని కష్టపడి పెంచింది. ఒకరికి సహాయపడటమంటే పాపన్నకు ఎంతో ఆనందం. ఎరుగు పొరుగు వాళ్లకు, ఎరిగిన వాళ్లకు, ఎరగని వాళ్లకు, దారిలో కనిపించిన వాళ్లకు ఏ విధమైన సహాయం కావలసి వచ్చినా సంతోషంగా చేసేవాడు. ఇతరులకు సహాయం వెళ్లేటప్పుడు వాడికి ఒళ్ళుపై తెలిసేది కాదు, తన సొంత పనులు కూడా మరిచిపోయేవాడు. అందుచేత వాడు గ్రామానికంతటికీ జీతము బత్తము లేని నౌకరయ్యాడు. వాణ్ణి అందరూ పరోపకారి పాపన్న అని పిలిచేవాళ్ళు. అస్తమానం అందరికీ ఏదో రకమైన పనులు చేస్తూ ఉండటం వల్ల పాపన్న మంచి పనిమంతుడయ్యాడు. అదిగాక వాడి సహాయం పోయిందిన వారిలో కొంతమంది అయినా వాడి చేతిలో ఒక తినే వస్తువో 2 రాగే డబ్బులో పెడుతుండేవారు. ఇవ్వకపోతే వాడు అడిగేవాడు కాడు, ఇస్తే తీసుకునేవాడు. ఇదంతా చూసి వాడి తల్లి తన కొడుకు ప్రయోజకుడవుతాడని ఎంతో సంతోషించింది. గాని రాను రాను పాసన్న పరోపకార బుద్ధి గొప్ప అనర్థంగా తయారైంది. వాడు రోజూ నీళ్ల కోసం చెరువుకు వెళ్లేవాడు. అక్కడ ఏ ముసలిదో ముసలివాడో ఈ బిందె కాస్త సాయం పట్టు నాయనా అని అడిగితే, ఎందుకులేండి, మీ ఇంటికి నేనే పట్టుకొస్తాను అని తన బిందె అక్కడే వదిలేసి వాళ్ళ బిందెను వాళ్ళ ఇంటికి చేర్చి మరీ వచ్చేవాడు. ఈ ధోరణి చూసి తల్లి పాపన్నతో, ఎంతసేపు నువ్వే ఇతరులకు సహాయం చేస్తున్నావు గాని ఇతరులు కూడా నీకు సహాయం చేయవద్దట్రా? తనకు మాలిన ధర్మం ఎక్కడైనా ఉంటుందా? నీ కష్టానికి ఏదో కొంత ప్రతిఫలం లేకపోతే ఎలా నాయనా అన్నది. వాళ్ళకే లేకపోతే పాపం మనకేమిస్తారమ్మా అన్నాడు పాపన్న. ఒక 7 ఉత్తాన ద్వాదశి నాడు ఉదయం పాయసము చెయ్యాలనుకున్నది. పాపన్నకు డబ్బులిచ్చి పప్పు, బెల్లము, యాలకులు తీసుకురా అని పంపింది. పాపన్న దుకాణానికి పోతుంటే కందారెడ్డి వీధి అరుగు మీద కూర్చుని ఉన్నాడు. ఆయన పావన్నను చూడగానే, పాపన్న, కాస్త ఉపకారం చేసి పెట్టాలి. మా పనిమనిషి రామి ఎంతవరకు రాలేదు. కాస్త దాని గుడిసెకు వెళ్లి వెంటనే రమ్మంటూ నారని పిలుచుకురావాలి అన్నాడు. ఈ రామి 2 వాళ్లకు పాలు పోస్తుంది. ఉదయమే పాలు పెతికి ఆ 2 వాళ్లకు ఇచ్చి కందారెడ్డి వారింట పనికి వెళ్లుతుంది. ఈ రోజు పాలు పెతకడం ఆలస్యమైంది. పాపన్న వచ్చి రెడ్డిగారు రమ్మంటున్నారు అని చెప్పే సమయానికి అప్పుడే పాలు పెతకటం పూర్తి చేసింది. అవును నాయనా, ఇవాళ ఆవు మొండికెత్తటం చేత పాలు పెతకటం ఆలస్యమైంది. కాస్త ఈ పాలు వాడుక వాళ్ళ ఇళ్లకు పోసావంటే నేను ఇప్పుడే రెడ్డిగారింటికి పనికి బయలుదేరుతాను అన్నది రామి. ఇటు రామికి అటు కందారెడ్డి గారికి కూడా ఉపకారం చేసినట్టుంటుందని పాపన్న పాలు తీసుకుని రామి చెప్పిన 2 అందించి వస్తుండగా నెత్తిన పెద్ద మూట పెట్టుకుని రొప్పుతూ రోజుతూ పురోహితుడు సుబ్బశాస్త్రులు ఎదురయ్యాడు. సమయానికి కనపడ్డావు పాపన్న, బరువు మొయ్యలేక చస్తున్నాను. కాస్త ఈ మూట మా ఇంటి దాకా చేర్చువు, పుణ్యముంటుంది అన్నారాయన. ఇవ్వండి స్వామి అని పాపన్న పురోహితుడి మూటను వారింటి దాకా మోసుకుపోయి అక్కడి నుంచి అంగడికి వెళ్లాడు. అంతకు మునుపే కరణంగారు ఒక మూట బియ్యం అంగడిలో కొని కూలివాడి కోసం చూస్తున్నాడు. ఆయన పాపన్నను చూడగానే, నాయనా పాపన్న, కూలివాడు దొరకలేదు. కాస్త ఈ బియ్యం మా ఇంటికి చేరుస్తావా ఏమిటి? వంట సిద్ధమై ఉంటుంది. అన్నం తిని మరీ వెలుదువు గాని అన్నాడు. పాపన్న కరణంగారింటికి బియ్యం చేర్చి అక్కడే భోజనం చేసి ఆకలి బాధ తీరింది గనక మళ్లీ పరోపకారం చేస్తూ 3 తాములప్పుడు ఎవరి పని మీదనో తన ఇంటి వేపుగా వచ్చాడు. తల్లి వాళ్ళని చూసి కేక పెట్టి పిలిచి, పొద్దుననగా వెళ్ళితివి, పప్పు, బెల్లము, యాలకులు ఏవిరా అని అడిగినది. అదుగో ఇప్పుడే వెళ్ళి తెస్తానమ్మా అన్నాడు పాపన్న. ద్వాదశి ఆర్యలు దాటిపోయాక ఇప్పుడు తెచ్చి మాత్రం ఏం లాభం అంటూ తల్లి వాణ్ణి గట్టిగా తిట్టింది. ఆమెకు పాపన్నను గురించి పెద్ద దిగులు పట్టుకున్నది. వాడి పరోపకార ధోరణిని
ఈ విధంగా సాగనిస్తే వాడు ఎందుకు కొరగాకుండా పోతాడని అనుకుని ఆమె కాస్త తెలిసిన వారిని సలహా అడిగింది. మంచి గురువు దగ్గర చేర్చి చదువు చెప్పిస్తే పాపన్న బాగుపడిపోతాడు. ఆ పని చెయ్యి అని పెద్దలు సలహా ఇచ్చారు. కోనంగపురంలో ఒక గురువు ఉన్నాడు. పాపన్నను ఆయన దగ్గరికి పంపటానికి తల్లి నిశ్చయించింది. పాపన్న కూడా కొత్త చోటికి వెళ్లి కొత్త మనుషుల మధ్య తిరగటానికి ఉబలాటపడ్డాడు. పాపన్నకు పనులు చేయటంలో అమితమైన ఆనందం ఉందని గురువు త్వరలోనే గ్రహించాడు. ఆయన 3 సంవత్సరాల పాటు పాపన్న చేత అడ్డమైన చాకిరీ చేయించుకుని అక్షర జ్ఞానం కలిగించాడు. ఆ పైన పరోపకారార్థం మిదం శరీరం, పజం పరోపకారార్థం యోజీవతి సజీవతి ఉపకారః పరోధర్మం మొదలైన ముక్కలు వాడికి నచ్చేవి 4 చెప్పి నీ చదువైపోయింది, వెళ్ళరా అన్నాడు. చదువు పూర్తి అయిందని గురువుగారు చెప్పారు గనక పాపన్న ఇంటికి బయలుదేరవలసిన సమయం వచ్చింది. కాని వట్టి చేతులతో ఇంటికి వెళితే బాగుండదు. అందుచేత పాపన్న రాజాస్థానానికి వెళ్లి తాను చదివిన చదువు కాస్త ప్రదర్శించి ఏదో ఒక బహుమానం పుచ్చుకుని ఇంటికి పోతే కొంచెం ఘనంగా ఉంటుందని నిశ్చయించాడు. పాపన్న రాజనగరుకు పోయేదారిలో ఒక అరణ్యం ఉన్నది. అతను ఆ అరణ్యపు కాలిబాట వెంబడి నడుస్తుండగా ఎదురువైపు నుండి పారిపోతున్నాడు. పట్టుకో పట్టుకో అన్న కేకలు వినపడ్డాయి. ఆ క్షణంలోనే ఒక యువకుడు తన కేసి పరిగెత్తుకు వస్తూ ఉండటము, వాళ్ళని 2 రాజభటులు తరుముతూ ఉండటము పాపన్న చూశాడు. యువకుడు జుట్టు చెదిరి బట్టలు చినిగే అనుమానించదగినవాడుగా ఉన్నాడు. వాడు రాజు భటులకు చిక్కకుండా పారిపోతున్న నేరస్తుడని పాపన్న ఊహించాడు. అసలే పరోపకారి, అందులోనూ రాజదర్శనార్థం వెడుతున్నవాడు. అందుచేత పాపన్న ఆ వచ్చే యువకుణ్ణి అవలీలగా పట్టుకుని రాజభటులకు అప్పగించాడు. వాళ్ళు యువకుడి నోట్లో గుడ్డలు కుక్కి చేతులు విరిచి కట్టి పాపన్నతో అయ్యా సమయానికి వచ్చి సహాయపడ్డారు అన్నారు. మీరేమీ సంకోచించవద్దు, మీకు నా వల్ల ఇంకే సహాయం కావలిపినా చేస్తాను అన్నాడు పాపన్న. అయితే వీడి పని పూర్తి అయిన దాకా మా వెంటనే ఉండండి. ఒకసారి వీడు మాకు చిక్కి కూడా ఎలాగో కట్లు విడిపించుకుని మమ్మల్ని చావగొట్టి పరిగెత్తాడు. మీరు రాబట్టి మళ్ళీ మాకు దొరికాడు అన్నారు రాజభటులు. సరే అయితే పదండి అన్నాడు పాపన్న. వాళ్ళు అడవికి అడ్డం పడి ఒక నిర్జనమైన గుహ వద్దకు చేరుకున్నారు. ఇక్కడ మనకు తెల్లవారే లోపుగా పని ఉన్నది, దేవి పూజ చేయాలి, ఇక్కడే ఉంటాం అంటూ వాళ్ళు పాపన్నను గురించి వివరాలు అడిగారు. తాను చదువు పూర్తి చేసి ధనార్జన కోసం నగరానికి పోతున్నట్టు పాపన్న వారితో చెప్పాడు. రాజభటుల్లో ఒకడు, నేనిప్పుడు నగరానికే పాతున్నాను, నీకు మంచి బహుమాసం ఇవ్వవలసిందని, మాకు ఎంతో సహాయం చేశావని మా నాయకుడితో చెబుతాను అంటూ బయలుదేరిపోయాడు. వాడు వెళ్లిన కాసేపటికి రెండో రాజభటుడు, మా వాడు 2-3 గంటల దాకా రాడు, ఈ దుర్మార్గుడు చావ చితక కొట్టేశాడు, చాలా బడలికగా ఉంది, ఒక్క కునుకు తీస్తాను, నీవు మాత్రం జాగ్రత్తగా చూస్తూ ఉండు అని నడుము వాల్చి నిద్రపోయాడు. అంతకు ముందే వాళ్ళు ఆ యువకుడిని అక్కడ ఉండే ఒక చెట్టు మానుకు కట్టేశారు. ఆ యువకుడు కొంచెం సేపు గడిచాక దాహం అవుతున్నట్టు పాపన్నకు సైగ చేశాడు. పాపన్న పరోపకార పారీనుడు గనక వెళ్లి కోనేటి నుంచి ఒక ఆకు దొన్నెలో నీరు తెచ్చి యువకుడి నోటిలో కుక్కిన గుడ్డలు లాగేశాడు. అప్పుడా యువకుడు నీరు తాగ పావన్నతో, వీళ్ళు రాజద్రోహులు, నేను రాజు కొడుకును, భటులిద్దరిని మా సేనాపతి నాకు అంగరక్షకులుగా నియమించాడు, నేను వీళ్లను వెంటబెట్టుకుని చీకటి పడే వేళకు ఊరి వెలుపల ఉండే కోవెలకు బయలుదేరాను. ఒక నిర్జనమైన చోట 2 నా పైన పడి బంధించి అరణ్య మార్గాన ఈడ్చుకు రాసాగారు. దారిలో నేను చేతికట్లు ఎలాగో తప్పించుకుని వీళ్లను మెత్తగా తన్ని పారిపోవటానికి యత్నించాను. ఇంతలో యమకింకరుడిలాగా నా ప్రాణానికి దాపరించావు. చూడగా నాకు సేనాపతి ఏదో పెద్ద దుర్మార్గం తలపెట్టినట్టున్నది. మా రాజ్యం కాజేస్తాడో ఏమో, నన్ని దుర్మార్గులు ఇక్కడ బలి ఇస్తారు. ద్రోహులలో ఒకడు సగరం వెళ్లాడు. బహుశా సేనాపతితో నేను పట్టుపడ్డట్టు చెప్పటానికై ఉంటుంది. నీవు చూస్తే వీళ్ళ మనిషివి లాగాలేవు, అలాటప్పుడు వీళ్ళకెందుకు సహాయం చేస్తున్నాపు అన్నాడు. పాపన్న ఈ మాటలు విని విస్మయం చెందాడు. పరోపకార బుద్ధి
తన చేత రాజద్రోహం చేయించిందని తెలుసుకుని, రాజకుమారా, నాకీ గొడవ ఏమీ తెలియదు. ఎవరికన్నా చేతనైన ఉపకారం చేయటం మంచి పని అని చదువుకున్నాను. ఈ రాజభటులు సాయం కోరారు, అందుకని సాయపడ్డాను. మిమ్మల్ని విడివిస్తాను. మీకు ద్రోహం తలపెట్టిన వారిని శిక్షించండి అన్నాడు యువరాజు కట్లు విప్పుతూ. నీవు కూడా నా వెంట వచ్చేయే, లేకపోతే వెళ్ళ వల్ల నీకు ప్రమాదం అన్నాడు యువరాజు. పర్వాలేదు, నేను బలశాలిని, అటువంటి వెధవలకు 10 మందికి సమాధానం చెప్పగలను. వీళ్ళు పారిపోకుండా చూస్తూ ఉంటాను. మీరు వెళ్లి నమ్మకమైన భటులను తీసుకురండి అన్నాడు పాపన్న. యువరాజు వెళ్లిపోయాక పాపన్న పొదలచాటుకు వెళ్లి నిద్రపోయే దొంగ లేవటం కోసం ఎదురు చూడసాగాడు. కొంతసేపటికి వాడు లేచి కూచుని యువకుడు లేకపోవటంతో కంగారు పడసాగాడు. అప్పుడు పాపన్న యువతలికి వచ్చి, ఇదేమిటి, ఆ ద్రోహిని వదిలినట్టున్నావే ప్రశ్నించాడు. ఛీ, నువ్వే ఆ పని చేసి ఉంటావు అన్నాడు రాజభటుడి వేషంలో ఉన్నవాడు. నేనెందుకు వదిలిపెడతాను? వదిలిపెట్టేవాబ్జైతే అసలు పట్టిస్తానా? ఇంకా నాకేదో మీ నాయకుడు బహుమతి ఇస్తాడని గంపెడాసతో ఉన్నాను. దాహమై కాసిని నీళ్లు తాగవచ్చేలోపుగా వాళ్ళని తప్పించేసి నా నోట కరక్కాయ కొట్టావు. పారిపోతున్న వాళ్ళని పట్టుకున్నానంటే మీ నాయకుడు ఎలా నమ్ముతాడు? నీ తరహా చూస్తే రాజద్రోహెలాగున్నావు అని రాజభటుడి పైన నేరం మోపాడు పాపన్న. వాడు తెల్లబోయి, నేనేమీ ఎరగను, ఇప్పుడే నిద్రలేచాను. వాడు నువ్వు కలిసి పారిపోయారని కూడా అనుకున్నాను. వాడంతట వాడు ఎట్లా తప్పించుకుంటాడు? మా నాయకుడు వస్తే ఏమని చెప్పటం అని మదనపడ్డాడు. ఇంతలో మొదటి రాజభటుడు సేనావతిని, మరి 2 భటులను తీసుకువచ్చాడు. ఏడి, ఆ రాజకుమారుడి తల నా కళ్ళ ఎదట తెగితే చెరొక మాస్యము ఇచ్చేస్తాను అంటూ సేనాపతి అటూ ఇటూ చూశాడు. అటు తరహా చూస్తే, అయ్యా, వీళ్ళకి సహాయం చేశాను, నా సేవ మరవకండి అన్నాడు పాపన్న. కాని రాజకుమారుడు తప్పించుకుపోయాడని తెలిసాక సేనాపతి ఉగ్రుడైపోయాడు. ఆయన నిప్పులు కక్కుతూ ఒకవైపు కత్తి దూసి 2 రాజభటులను చంపబోయాడు. మహారాజా, తమరు తొందర పడకండి, రాజకుమారుడు దొరికిన మాట నిజమే. నేనే స్వయంగా పట్టుకున్నాను. అతన్ని ఇక్కడికి తెచ్చాం, చెట్టుకు కట్టాం. మీకోసం వీడు బయలుదేరే సమయానికి చెట్టుకు కట్టే ఉన్నాడు కనుక వీడిపైన ఆగ్రహించటం అన్యాయం. తర్వాత ఈ రెండోవాడు కొంచెం సేపు నిద్రపోయిన మాట నిజమే. అది కూడా వాడి తప్పనటానికి లేదు. పాపం, వాణ్ణి రాజకుమారుడు చచ్చేటట్టు తన్ని ఒల్యూహూనం చేసి వాళ్ళ చేతనే పట్టుబడ్డాడు. అదిగాక నేను రాజకుమారుడికి కాపలా ఉంటానని మాట ఇచ్చిన మీదటనే వాడు నిద్రపోయాడు. కాపలా ఉన్నవాళ్ళని మంచి నీటికని అలా వెళ్ళంటం నాది పొరపాటు. నేను నీరు తాగే దొన్నెతో నీరు తెచ్చాను. వీడు నిద్రలేచి దాహం అంటాడేమోనని. అదుగో చూడండి, ఆ దొన్నె అలాగే ఉన్నది. రాజకుమారుడు పారిపోయిన నేరం న్యాయంగా నాదే, కావలిస్తే నా తల తీయండి అన్నాడు పాపన్న. రాజకుమారుడు ఎలా మాయమైంది? సేనాపతికి అంతూ చిక్కలేదు. కట్టు తాళ్లు కూడా లేవు. వాడు ఏ పొదలో నన్న దూరాడేమో వెతకటం మంచిది అని పాపన్న సలహా ఇచ్చిన మీదట అక్కడ పొదలని గాలించనారంభించారు. ఇంతలో రాజకుమారుడు 10 మంది యోధులతో చడి చప్పుడు లేకుండా వచ్చి సేనాపతిని, అతని భృత్యులైన భటులను పట్టుకున్నాడు. అందరూ కలిసి నగరానికి వెళ్లేటప్పుడు పాపన్న కూడా వెంట వెళ్లాడు. సేనాపతిని విచారణ చేశారు. ఆయన తనకేమీ తెలియదని, రాజకుమారుణ్ణి పట్టుకుపోయిన వారికి శరచ్ఛేదం విధించవలసిందేనని అన్నాడు. రాజకుమారుడి తల తన ఎదుట తెగితే మాన్యనేస్తానని సేనాపతి అన్నట్టు పాపన్న సాక్ష్యం చెప్పాడు. సేనావతికి మరణ దండన విధించారు. పాపన్న ఆ రోజు రాజకుటుంబం పాలిట ఒక దేవుడయ్యాడు. అతనికి ఎన్నో కానుకలిచ్చారు. ఎంతో గొప్పగా సన్మానం చేసి ఆతిథ్యం ఇచ్చారు. తర్వాత రాజకుమారుడు అతన్ని కొలువులో ఉండమని కోరాడు. పాపన్న ఇంటికి వెళ్లి తల్లికి కనపడి మళ్లీ వస్తానని, తాము ఇల్లు వదిలి చాలా ఏళ్లయిందని చెప్పి తనకు వచ్చిన కానుకలో తన తల్లికి రాజుగారిచ్చిన కానుకలు పుచ్చుకుని ఇంటికి బయలుదేరాడు. దారిలో దొంగల భయం ఉంటుందేమో, భటులను వెంట పంపిస్తాను అన్నాడు రాజకుమారుడు. నాకేమీ భయం లేదు, నాకు నేనే రక్షకుణ్ణి అంటూ పాపన్న రాజకుమారుడి వద్ద సెలవు పుచ్చుకున్నాడు. రాజుగారిచ్చిన 1000 వరహాల సంచి
నడుముకు కట్టుకుని పాపన్న తన గ్రామానికి బయలుదేరాడు. అతను ఒక కొండ పక్కగా పోతూ ఒక మలుపు తిరిగేసరికి చెట్టుకు ఓరిపోనుకు చావటానికి ప్రయత్నం చేస్తున్న ఒక యువకుడు అతనికి కనిపించాడు. చూడటానికి వాడు పెళ్ళికొడుకులాగా కొత్త బట్టలు కట్టుకుని ఉన్నాడు. పాపన్న అతని చేతిలో ఉన్న ఉచ్చు లాగేసుకుని చెట్టు కొమ్మకు కట్టి ఉన్న తాటిని ఒక్క గుంజు గుంజి తెంచి, నీకేం కష్టం వచ్చింది? ఎందుకు చావాలనుకుంటున్నావు? నా వల్ల ఏమైనా సహాయం కావాలంటే చెప్పు, చేస్తాను అన్నాడు. ఈ మాటలు విని ఆ యువకుడు, నన్నెందుకు చాపనిచ్చావు కావు? నేను బతికి ఉంటే అన్ని కష్టాలే. కనీసం 100 వరహాలైనా లేనిదే నా మానం దక్కదు. నాకు ఇప్పుడు 100 వరహాలు ఎవరిస్తారు? లోకంలో అటువంటి దాతలే ఉంటే నేను ఆత్మహత్య చేసుకునే పరిస్థితి రాకనే పోదు అంటూ ఏడవనారంభించాడు. పాపన్న వాడిని ఓదార్చి, ఏడవకు, నీకు కావలసిన 100 వరహాలు నేనిస్తాను. వాటితో నీ కష్టాలు గట్టెక్కుతాయి, సుఖంగా బతుకు అంటూ కొండినున్న సంచి విప్పి 100 వరహాలు ఎంచి ఆ యువకుడి చేతిలో పోశాడు. ఆ యువకుడు వాటిని అందుకుంటూనే ఎటో పారిపోయాడు. వాడి ప్రవర్తన చూసి పాపన్నకు ఆశ్చర్యం కలిగింది. తాను బుద్ధి పూర్వకంగా ఇచ్చిన సొమ్మెగదా దొంగతనం చేసిన వాడిలాగా ఎందుకలా పారిపోవాలి? ఎంత ఆలోచించినా ఈ ప్రశ్నకు సమాధానం దొరకలేదు. పాపన్న చుట్టూ స్రకాయ చూడగా ఒక చిన్న మూట కనిపించింది. ఆ మూట ఆ యువకుడిదే అయి ఉండాలి. ఎందుకంటే ఆ యువకుడు ధరించిన కొత్త బట్టలులాటనే మరొక జత ఆ మూటలో పాపన్నకు కనపడింది. అతను తన కుళ్ళు గుడ్డలను విప్పేసి ఆ కొత్త బట్టలు కట్టుకుని తన దారిన బయలుదేరాడు. పాపన్న కాపాడిన యువకుడు ఒక అభాగ్యుడు. వాడి పేరు శ్యామన్న. వాడికి తండ్రి లేడు. చిన్నతనం నుంచి చెడు సహవాసాలు చేసి తల్లి మాట వినక డబ్బంతా తగలేసి చివరకు అప్పలపాలయ్యాడు. బాకీదారులు తొందర పెట్టసాగారు. శ్యామన్నకు 5 ఏళ్ల క్రితం పెళ్లి అయింది. భార్య ఈడేరినాక కూడా వాడామెను కాపరానికి తెచ్చుకోలేదు. ఆమెను తీసుకుపొమ్మని మామగారు తొందర పెట్టసాగాడు. ఒక వంక బాకీదారులు ఇల్లు స్వాధీనం చేసుకుని తల్లిని తనను ఇంటి నుంచి గెంటేలాగున్నారు. మరొక వంక భార్యను తీసుకుపొమ్మని మామగారు అతి చేస్తున్నాడు. ఈ పరిస్థితిలో ఏమీ చెయ్యాలో శ్యామన్న తేల్చుకోలేకపోయాడు. వాడి అప్పుల మాట తల్లికి తెలియదు. అందుచేత ఆమె వాళ్ళని వారి అత్తవారింటికి పంపింది. అత్తవారు సంతోషించి వాడికి కొత్త బట్టలు పెట్టి మర్యాదలన్నీ చేసి 2 రోజులుండమని బతిమాలారు. కాని వాడు వాళ్ల మాట వినక తన భార్యతో సహా వచ్చిన రోజు సాయంకాలమే ఇంటికి బయలుదేరాడు. త్వరలోనే చీకటి పడింది. భార్యాభర్తలు ఆ రాత్రి ఏ చెట్టు కిందనో పడుకున్నారు. భార్యకు కాస్త కునుకు పట్టగానే శ్యామన్న లేచి తప్పుడు దారిన బయలుదేరి పర్వతం సమీపానికి వచ్చాడు. తాను ప్రాణం తీసుకోవటం తప్ప మరే మార్గమూ లేదనిపించింది. వాడా పని చేసే ప్రయత్నంలో ఉండగా దేవుడల్లే పాపన్న వచ్చాడు. అతడికి బాకీలు తీర్చటానికి సరిపడే సొమ్ము కూడా ఇచ్చాడు. శ్యామన్న మొదటి ఆలోచన ఆ 100 పరహాలు పాపన్న మళ్లీ తీసేసుకుంటాడనే. ఆ భయంతోనే వాడు తన మూట కూడా మరిచి పారిపోయాడు. కాని కొంత దూరం వెళ్ళాక వాడికి మరొక ఆలోచన వచ్చింది. ఈ 100 వరహాలతో ఇల్లు మాత్రమే దక్కుతుంది. అయితే పాపన్న సంచిలో ఇంకా ఎన్నో వరహాలున్నాయి. అవి కూడా సంపాదించగలిగితే తాను నిశ్చింతగా కొంతకాలం పాటు ఒక వెలుగు వెలగవచ్చు. శ్యామన్న పాపన్నను దొంగ దెబ్బ కొట్టి అతని వద్ద ఉన్న సంచి కాజీయ నిశ్చయించుకుని ఒక పెద్ద రాయి తీసుకుని పాపన్న వచ్చే దారిలో మాటు వేసి కూర్చున్నాడు. కొంతసేపు గడిచాక పాపన్న అటుగా వచ్చాడు. అతన్ని దాటి పోనిచ్చి ఎనకపాటున శ్యామన్న పావన్న తల మీద రాయితో బలంగా కొట్టాడు. పాపన్న స్పృహ తప్పి పడిపోయాడు. శ్యామన్న అతని నడుమున ఉన్న సంచి తీసుకుని దూరంగా వెళ్లి ఒక రహస్య ప్రదేశంలో సంచి విప్పి వరహాలు చూసుకున్నాడు. అంత డబ్బు చేతికి రాగానే శ్యామన్న మనస్థితి పూర్తిగా మారిపోయింది. ప్రాణం మీద మమత తిరిగి వచ్చింది. భార్య మీద ఎక్కడలేని అభిమానము పుట్టుకొచ్చింది. తాను అదివరకు గడిపిన జీవితం మీద రోత కూడా పుట్టింది. ఇక నుంచి సన్మార్గంలో బతకాలని నిశ్చయించుకున్నాడు. తన భార్య ఏమై ఉంటుందా అనుకుని శ్యామన్న పుట్టింటికే తిరిగి వెళుతుందని నిశ్చయించుకున్నాడు. తన దగ్గర ఇప్పుడు పుష్కలంగా డబ్బు ఉన్నది గనక పట్నం వెళ్లి భార్యకు నగలు, చీరలు కొనుక్కుని అత్తవారింటికి వెళ్లి అక్కడ కొన్ని రోజులు సరదాగా గడిపి తర్వాత తన గ్రామం వెళ్లటానికి నిశ్చయించుకున్నాడు. తెల్లవారినాక శ్యామన్న నగరం చేరుకున్నాడు. నగల వర్తకుడి దుశాఖంలోకి వెళ్లి
నగలు బేరం చేయసాగాడు. అయితే శ్యామన్న చేతిలో ఉన్న సంచిపై రాజముద్రలుండటం గమనించి నగల వర్తకుడు రహస్యంగా తన మనిషి ద్వారా రాజుగారికి కబురు పంపి నగలు చూపించే మిష మీద కబుర్లు చెబుతూ శ్యామన్నను చాలాసేపు దుకాణంలో కూర్చోబెట్టాడు. చివరకు రాజభటులు వచ్చి శ్యామన్నను పట్టుకుని రాజుగారి ఎదుట పెట్టారు. సంచిని రాజుగారు గుర్తించాడు. అందులో ఉన్న సొమ్ము ఎంచితే లెక్క ప్రకారం 1000 పరహాలు ఉన్నాయి. 1 వరహా ఖర్చు చేయటానికి కూడా శ్యామన్నకు అవకాశం దొరక్కపోయింది. నీకి సంచి ఎలా వచ్చింది అని రాజుగారు అడిగితే శ్యామన్న ఎవరో దాత ఇచ్చాడని చెప్పాడు. ఎందుకిచ్చాడంటే చెప్పలేకపోయాడు. మీదే గ్రామం అని అడిగితే శ్యామన్న తన గ్రామం పేరు చెప్పక మరొక గ్రామం పేరు చెప్పాడు. ఆ గ్రామంలో వారిని గురించి ఏమీ చెప్పలేకపోయాడు. రాజుగారు అనుమానం మీద శ్యామన్నను ఖైదు చేయించి పాపన్న క్షేమంగా ఇల్లు చేరినది లేనిది తెలుసుకురమ్మని భటులను పాపన్న ఇంటికి పంపాడు. ఈ లోపల అక్కడ శ్యామన్న భార్య పద్మ తన భర్త లేచి వెళ్లిపోయిన కొద్దిసేపటికే నిద్రలేచింది. తన భర్త తనను ఒంటరిగా వదిలి ఎటో వెళ్లిపోయాడని నిశ్చయించుకున్నాక ఆమె శ్యామన్న ఊహించినట్టు పుట్టింటికి పోలేదు. అత్తవారింటికి వెళ్లిపోవాలని ఆమె చాలా తహతహలాడుతున్న మనిషి కావటం చేతను పుట్టింటికి తిరిగిపోతే అందరూ నీ భర్త ఏమయ్యాడు అని అడుగుతారన్న లజ్జతోనూ పద్మ ముందుకే సాగింది. ఎవరినన్నా అడిగే దారి తెలుసుకుంటూ అత్తవారి ఓరు వెళ్లిపోవాలని ఆమె ఉద్దేశం. చాలాసేపు నడిచి ఆమె పాపన్న వడి ఉన్న చోటికి వచ్చింది. అతను ధరించిన బట్టలు తన భర్తకు తన వాళ్ళు పెట్టినవే కావటం చేత ఆ పడి ఉన్నది తన భర్తే అనుకున్నది. అదిగాక ఆమె ఇంతవరకు భర్త ముఖం ఎలా ఉంటుందో కూడా సరిగా ఎరగదు. తన భర్తను ఎవరో కొట్టారని ఆదుర్దా పడుతూ ఆమె పాపన్నకు ఉపచారాలు చేసింది. పాపన్న త్వరలోనే తేరి కూర్చున్నాడు. తల వెనక భాగం తడివి చూసుకుంటే బొప్పి కట్టి ఉన్నది. అసలే ద్రూగమైన మనిషి కనుక దాన్ని అతను లక్ష్య పెట్టలేదు. అతను పద్మను చూసి ఎవరో ఈ మనిషి అనుకున్నాడు. అతనికి స్పృహ రాగానే పద్మ దూరంగా వెళ్లి తల పంచుకుని సిగ్గుపడి నిలబడటం చేత ఆమె తనకు పైత్యోపచారాలు చేసిన సంగతి కూడా పాపన్నకు తెలియదు. అతను తన సంచి కోసం తడుముకుని నన్ను కొట్టి దొంగలెవరో నా సంచి ఎత్తుకుపోయారు అన్నాడు. పద్మ మాట్లాడలేదు. పాపన్న జరిగిన దానికి చింతించే రకం కాదు. అతను లేచి బట్టలు దులుపుకుని తన దారిన తాను స్వగ్రామం కేసి బయలుదేరాడు. పద్మ అతనికి కొంచెం వెనకగా సమానంగా నడవసాగింది. సంగతి గమనించి పాపన్న వెనక్కు తిరిగే, ఏమమ్మా, ఎవరు నీవు? నీకు తోడెవరూ లేరా? ఎక్కడికి పోతున్నావు? అవసరమైతే నేను నిన్ను నీవు పోవలసిన చోట పదిలి నా దారిన నేను పోతాను. పరోపకారం చేయమని మా గురువుగారు నాకు బోధించారు అన్నాడు. అతని మాటలు విని పద్మ దొంగలు కొట్టిన దెబ్బతో తన భర్తకు మతి చెడిందనుకుని, మీరు తప్ప నాకెవరున్నారో? నేనెక్కడికి పోగలను? మీరెక్కడికి పోతే నేను అక్కడికి పోవలసిన దాన్నే అన్నది. ఈ మాటల అంతరార్థం పాపన్నకు తెలియలేదు. అయినా అతను నిప్పంకోచంగా, అయితే నేను మా ఇంటికే పోతున్నాను, నా వెంట వచ్చేయే. మా అమ్మ నీ సంగతి అంతా చక్కగా విచారిస్తుంది అన్నాడు. ఈ మాటలు విని పద్మ ఎంతో సంబరపడింది. ఇద్దరు పాపన్న ఇంటికి చేరుకున్నారు. పాపన్న కోసం అతని తల్లి ఎంతో ఆదుర్దాగా వేచి ఉన్నది. ఆమె పాపన్నను చాట్కు పిలుచుకుపోయి ముందుగా ఈవిడ విషయం అడిగింది. ఈమె ఎవరో నాకు తెలియదమ్మా. దారిలో కలిసింది. ఒంటరిది లాగుంది. నా వెంట పడి వచ్చింది. దిక్కులేని మనిషి కాబోలని వెంట తెచ్చాను. నేను ఏదన్నా అడిగితే సరిగా చెప్పటానికి సిగ్గుపడి తల వంచుకుంటున్నది. నీవే ఆమె విషయం విచారించు, చేతనైన సహాయం చేద్దాం అన్నాడు పాపన్న. తర్వాత అతను తల్లికి తన చదువు గురించి, రాజకుమారుడిని రక్షించటం గురించి, రాజుగారు చేసిన సన్మానం గురించి, ఇంటికి వస్తుండగా ఆత్మహత్య ప్రయత్నంలో ఉండిన యువకుణ్ణి గురించి, తర్వాత తనను దారిలో దొంగలు కొట్టి పరహాల సంచి కాజేయటం గురించి సవిస్తరంగా చెప్పాడు. అదంతా పక్కన ఉండి వింటున్న పద్మకు 2 విషయాలు స్పష్టంగా తెలిసిపోయాయి. ఈ పాపన్న తన భర్త కాడు. తన భర్త తనను ఒంటరిగా విడిచిపోయినాక రక్షించబడి అతని వద్ద 100 వరహాలు కూడా పుచ్చుకున్నాడు. ఆ తర్వాత తన భర్త ఏమయ్యాడో ఆమె ఏమాత్రం ఊహించలేకపోయింది. అంతలోనే రాజభటులు వచ్చి చేరారు. ఒక యువకుడు 1000 వరహాలు
రాజముద్రలు గల సంచితో పట్టుబడ్డాడని వారు పాపన్నతో చెప్పారు. పాపన్న తన సంచి పోయిన సంగతి వారితో చెప్పి, అందులో 900 వరహాలే ఉండాలి. రాజుగారు నాకిచ్చిన 1000లో 100 వరహాలు ఒక అభాగ్యుడికి ఇచ్చాను. అతని సంచి నుంచి తీసి తాను కట్టుకున్న కొత్త బట్టలు రాజభటులకు చూపాడు. దొరికిన దొంగ అలాంటి బట్టలే కట్టుకుని ఉన్నారని రాజభటులు చెప్పారు. తన సంచి కాజేసినవాడు తన చేత రక్షించబడిన వాడేనని పాపన్నకు తెలిసిపోయింది. దొంగ తన భర్తేనని పద్మకు కూడా తెలిసిపోయింది. ఆమె ఏడుస్తూ పాపన్న కాళ్లపై పడి, నా భర్తకు శిక్ష పడకుండా చూడండి, నా కాపరం నిలబెట్టండి అని బతిమాలింది. పాపన్న పద్మను దుఃఖించవద్దని చెప్పి రాజభటుల వెంట రాజుగారి పద్దకు వెళ్లాడు. చెరలో ఉన్న శ్యామన్నను గుర్తుపట్టాడు. శ్యామన్న తాను చేసిన ద్రోహం ఒప్పుకుని తన పేదరికం ఎలాంటిదో వివరించి బావురమని ఏడిచాడు. శ్యామన్న కోసం కాకపోయినా ఏ పాపము ఎరగని పద్మ సౌఖ్యం కోసం పాపన్న రాజకుమారుడితో, శ్యామన్నను శిక్షించకండి, కావలిస్తే వాడి శిక్షను నేను అనుభవిస్తాను. ఆ పిల్ల చాలా మంచిది, కొత్తగా కాపరానికి వస్తున్నది, భర్తతో సుఖపడాలని ఎంతగానో కలలు కన్నది. నా 1000 వరహాలు వాళ్లకే నిశ్చయించాను. ఒకరికి కష్టం కలిగించటం తేలిక, సుఖం కలిగించటం గొప్ప విషయం అన్నాడు. పాపన్న చెప్పిన మాటల ఫలితంగా రాజకుమారుడు శ్యామన్నను శిక్షించకుండా వదిలిపెట్టటమేగాక అతను భార్యతో సుఖంగా కావరం చేయటానికి తగినంత ధనం కూడా ఇచ్చాడు. పాపన్న శ్యామన్నను తన ఇంటికి తీసుకుపోయి అతనికి పద్మను అప్పగించి, ఇది వరకు ఏం చేశావో ఇకనైనా బుద్ధిగా బతుకు, నీ భార్య రత్నం లాంటిది అని హితవు చెప్పి పంపేశాడు. ఇంతటితో మొదటి భాగం పూర్తయింది. పాపన్న తన పరోపకారాన్ని ఏ విధంగా కొనసాగించాడో 2వ భాగంలో చెప్పుకుందాము. ధన్యవాదములు. మొదటి భాగంలో పాపన్న ఏం చేశాడో 2 ముక్కలలో చెప్పుకుని 2వ భాగంలోకి వెళ్దాము. పాపన్నకు గల పరోపకార బుద్ధి గొప్ప అనర్థంగా తయారయ్యే అతని తల్లి పాపన్నను ఒక గురువు దగ్గర చదువు నేర్చుకోవటానికి పంపింది. అక్కడ గురువు గారు 3 ఏళ్లు చాకిరీ చేయించుకుని పరోపకారార్థం మిదం శరీరం అని వాడికి నచ్చే వాక్యాలు చెప్పి, నీ చదువు అయిపోయింది, వెళ్ళరా అంటూ పంపిస్తాడు. ఆ తరువాత రాజకుమారుడిని రక్షించి 1000 వరహాలు బహుమానంగా పుచ్చుకొని శ్యామన్నను రక్షించి అతనికి 1000 వరహాలు ఇచ్చేసి తన పరోపకార బుద్ధిని చాటుకుంటాడు. ఇక పదండి. పాపన్న పెళ్లి చేసుకుని ఒక ఇంటివాడైతే బాగుండునని అతని తల్లి అనుకున్నది. ఎందుకంటే పాపన్న చదువుకున్నాడు, రాజు బహుమానం కూడా పొందాడు, పెళ్లిడు వాడయాడు. అయినా ఊళ్ళో వారెవరో పాపన్నకు పిల్లనిస్తామని ముందుకు రాలేదు. ఎందుకంటే అతను ప్రయోజకుడన్న నమ్మకం ఎవరికీ కుదరలేదు. ఇప్పటికీ అతను అస్తమానము పరోపకారం చేయటంతోనే మునిగి ఉంటున్నాడు గాని తన సొంత వ్యవహారాలేమీ చూసుకోవటం లేదు. అసలు అతను ఇంట్లో ఒక్క క్షణం ఉండడు. అందుచేత పెళ్లి చేసిన పాపన్న ఇంటి పట్టున పడి ఉండడని పెళ్ళాం కష్టసుఖాలు పట్టించుకోరని ఊళ్ళో వాళ్ళు అనుకున్నారు. పాపన్న కోసం పిల్లలను వెతికించగా 3 కోసుల దూరాన ఒక పిల్ల ఉన్నట్టు తెలిసింది. పాపన్న తల్లి తమ ఊరి నుంచి ఒక శాస్త్రులు గారిని పంపి సంబంధం మాట్లాడించింది. ఆ పిల్ల అందంగానే ఉంటుంది గాని అనాథ, చిన్నతనం నుంచి ఎవరో శ్రీమంతులు చేరదీసి పెంచారు. వారింతా ఆ పిల్ల పనులు చేస్తున్నది. ఆమె పేరు లక్ష్మి. పసతనం నుంచి పెంచి పెద్ద చేసిన శ్రీమంతులు ఎవరు తమకు నోరు వరహాలిస్తే వారికా పిల్ల నిస్తామన్నారు. వారు కోరినట్టు 100 వరహాలు ఇచ్చి ఆ పిల్లను తెచ్చి తన కొడుక్కు చేసుకోవటానికి పాపన్న తల్లి నిశ్చయించింది. కాని పాపన్న కూడా తనకు పెళ్లి కాబోతుందని సంబరపడ్డాడు. అయితే అతనికి పిల్లను ముందుగా చూడాలనిపించింది. ఈ మాట పైకి అంటే అందరూ నవ్వుతారనుకుని పెళ్లికూతురికి నగలు కొనే నెపం మీద పట్నానికని బయలుదేరాడు పాపన్న. సంబంధం మాట్లాడి వచ్చిన శాస్త్రులు గారు పెళ్లి చేసే పనులను గురించి ఆమె ఉండే శ్రీమంతుల ఇంటి గుర్తులో అవి చాలా చెప్పాడు. లక్ష్మి తెల్లవారుజాము పశువులకు పాలు తీస్తుంది. ఆ సమయంలో ఆ గ్రామం చేరుకునే ఉద్దేశంతో పాపన్న డబ్బు సంచి కొండిన మూట కట్టి 3వ జామునే ఇల్లు కదిలాడు. పాపన్న సగం దూరం వెళ్లాడో లేదో అతనికి ఒక బండి ఎదురయింది. బండి ఒక పక్కగా ఏటవాలుగా నిలబెట్టి ఉన్నది. దానికి ఎద్దు లేదు.
బండి పక్కన ఒక యువతి, యువకుడు ఉన్నారు. యువకుడు బాధతో మూలుగుతున్నాడు. వాడికి యువతి ఏవో ఉపచారాలు చేస్తూ, కన్నీరు కారుస్తూ, అయ్యో ఎంత చిక్కు వచ్చింది. నీవు బండి లాగలేవు, దెబ్బ బలంగానే తగిలింది. ఇప్పుడు మన గతి ఏమిటి? అవి వాపోతున్నది. పాపన్న పరుగు పరుగున వారిద్దరినీ సమీపించి, మీకప్పుడు వచ్చిన చిక్కేమిటి? నా వల్ల ఏమైనా సహాయం కావాలంటే చెప్పండి. పరోపకారార్థ మిదం శరీరం అన్నాడు. అయ్యా, నా పేరు రంగడు. మేమిద్దరము తెల్లవారే లోపల చాలా దూరం వెళ్ళాలి. ఎద్దు లేకపోవటం చేత నేనే బండి లాగుతూ చీకట్లో ఎదురు దెబ్బ తగిలి పడ్డాను. గాయమైంది. బాధతోనూ ఈ కాలుతోనూ నేనిక బండి లాగలేను. మేము తెల్లవారేలోగా మా ఊరు చేరకపోతే మా ఇద్దరి బతుకు భ్రష్టయిపోతుంది అన్నాడు యువకుడు. అందుకు మీరేమీ విచారించవద్దు. నేను బలశాలిని. నీవు కూడా బండి ఎక్కి నాకు దారి చెప్పు, నేను బండి లాగుతాను అన్నాడు పాపన్న. ఆ పని చేస్తే బతికిపోతాం బాబో అంటూ ఆ యువతి యువకులు బండి ఎక్కారు. పాపన్న బండి లాగుతూ, మీరిద్దరూ దంపతులా అని అడిగాడు. మా ఇంకా పెళ్లి కాలేదనుకోండి, ఊరు చేరగానే చేసేసుకుంటాం. ఇది ఒక దిక్కులేని పిల్ల, ఒక ధనికులు ఇంట పనిమనిషిగా ఉంటున్నది. దీన్ని చిన్నతనం నుంచి వాళ్లే పెంచారు. నేను వాళ్ళ పొరిగింట పని చేస్తూ ఉంటాను. చాలా కాలంగా మేమిద్దరము ప్రేమించుకున్నాం. దాన్ని పెళ్లి చేసుకుంటానని యజమానిని అడిగాను కూడా. నోరు వరహాలిస్తే ఒప్పుకుంటానన్నాడు. నా దగ్గర నోరి వరహాలు కాదుగదా, 2 వరహాలు కూడా లేవు. అందుచేత ఏమీ చెయ్యలేకపోయా. ఇంతలో పొరుగురు నుంచి ఎవరో నోరు వరహాలిస్తామని కబురు చేశారు. దీని యజమాని ఒప్పుకున్నాడు. దీన్ని చేసుకోబోయేవాడు మట్టిబుర్ర అని తెలిసింది. ఆ మాట విని అది ఏడిచింది. మేమిద్దరము రహస్యంగా మా తాతగారి ఊరు పారిపోవటానికి నిశ్చయించుకుని అర్ధరాత్రి వేళ బయలుదేరాం. కాని మధ్యదారిలో నాకీ దెబ్బ తగిలింది. ఇంతలో దేవుడల్లే మీరొచ్చి మమ్మల్ని కాపాడారు అన్నాడు రంగడు. ఈ కథ అంతా వినకముందే పాపన్న బండి లాగటం మానేసి నిలబడిపోయాడు. చివరి కథను, ఈ పిల్ల పేరేమిటి అని అడిగాడు. లక్ష్మి అని రంగడు చెప్పాడు. అయితే మీరు పారిపోవలసిన అవసరం లేదు, తిరిగిపోదాం అంటూ పాపన్న బండిని తిప్పాడు. ఉండండి ఉందండి, మేం ఆ ఊరులో కనిపిస్తే మమ్మల్నిద్దరినీ చీలుస్తారు అని లింగడు విలవిలలాడాడు. ఆ ధనికుడికి డబ్బివ్వకుండా లక్ష్మణి ఎత్తుకుపోవటమే అసలైన నేరం. హాయిగా డబ్బు పారేసి మహారాజులాగా పెళ్ళాడు అన్నాడు పాపన్న. నా దగ్గర చిల్లి గవ్వ లేదని లోగడే చెప్పగదా అన్నాడు రంగడు. నా దగ్గర డబ్బున్నది. నీకు కావలసిన నోరు వరహాలు నేనిస్తాను, సరేనా అన్నాడు పాపన్న. వారు ముగ్గురు లక్ష్మి ఉండే గ్రామం చేరేసరికి తెల్లవారిపోయింది. లక్ష్మి పారిపోయిందని అప్పటికే తెలిసి శ్రీమంతుడు ఉగ్రుడై పులిలాగా అటూ ఇటూ పచార్లు చేస్తున్నాడు. పాపన్న ఆయనతో, అయ్యా, ఇదిగో నోరు వరహాలు. ఈ రంగడిని లక్ష్మిని పెళ్లాడనివ్వండి. నోరు వరహాలు ఇచ్చేస్తే వారికి లక్ష్మి నిచ్చేస్తామన్నారుట గదా అన్నాడు. నిజమే, కాని లక్ష్మిని పాపన్న అనే అతనికి ఇచ్చి చేస్తానని మాట ఇచ్చేశాను. రేపో ఎల్లుండో వారు పైకం తీసుకువస్తారు. లక్ష్మిని రంగడికిస్తే నేను మాట తప్పిన వాల్నవుతాను అన్నాడు శ్రీమంతుడు. ఆ భయం మీకేమీ వద్దు, ఆ పాపన్నని నేనే. పాపం, వాళ్ళిద్దరూ చాలా కాలంగా ఒకరినొకరు ప్రేమించుకున్నారుట. నేను ఈ పిల్లను కాకపోతే మరొక పిల్లను చేసుకుంటాను అన్నాడు పాపన్న. రంగడు, లక్ష్మి పాపన్న కాళ్లపైన పడి మట్టబుర్ర అన్నందుకు క్షమాపణ చెప్పుకున్నారు. పాపన్న యొక్క శరోపకార బుద్ధి చూసి శ్రీమంతుడికి డబ్బు తీసుకోవడానికి చేతులు రాలేదు. నాకు డబ్బు అవసరం లేదు లెండి, వాళ్ళిద్దరినీ పెళ్లి చేసుకోనివ్వండి అన్నాడాయన. అదమ్మాట, మీకు ఈ డబ్బు ఇవ్వలేకనే వాళ్ళిద్దరూ చాలా శ్రమపడ్డారు. డబ్బు తీసుకోండి అన్నాడు పాపన్న. శ్రీమంతుడు ఆ డబ్బు తీసుకుని లక్ష్మి చేతికి ఇచ్చేశాడు. వారిద్దరికి పెళ్లి చేయించి పాపన్న ఆ రోజే తన ఇంటికి వచ్చేశాడు. ఎంతో శ్రమపడి కుదిర్చిన సంబంధం కాస్త తప్పిపోయినందుకు పాపన్న తల్లి చాలా విచారించింది. ఆమెకు కొడుకు మీద కోపం కూడా వచ్చింది. నీకెప్పుడూ ఇతరుల చింతే తప్ప నీ చింత లేకపోయే, అందుకే నీకెవరు పిల్లనివ్వరు. ఆఖరుకు డబ్బు పోసి పిల్లను కొనుక్కుందామనుకుంటే ఆ పిల్ల ఇంకెవరినో ప్రేమించిందని పరోపకారం పేరుతో డబ్బును, పిల్లను కూడా పొగొట్టుకుంటవి.
ఎలారా నీతో అన్నదామే. అమ్మ, పరోపకారం కన్న పెళ్లి ఎక్కువ, ఒక్కనాటికి కాదు, పరోపకారార్థం మీదం శరీరం అని మా గురువుగారు రోజు అనేవారు. పెళ్లి కాకపోయినా కొనుక్కు తెచ్చుకున్న పెళ్ళాంతో ఏం సుఖపడతాను? నాకు తగిన దాన్ని నేను ఏదో విధంగా పెళ్లాడతాను. నీవు విచారపడకు అని తల్లికి చెప్పి పరోపకారి పాపన్న దేశాటనకు బయలుదేరాడు. ఒక్కొక్క గ్రామమే తిరిగే తనకు తగిన కన్య ఎక్కడ దొరికితే అక్కడే పెళ్లాడియాలని పాపన్న ఉద్దేశం. రోజల్లా ప్రయాణం చేసి పొద్దువాలే సమయానికి పాపన్న ఒక గ్రామం చేరాడు. అక్కడ అన్నాడు సంత జరిగింది. సంతలో సరుకు కొని పెద్ద మూట కట్టుకుని మోయలేక మోస్తూ ఇంటికి పోతున్న ఒక ముసలాయన పాపన్నకు తటస్థపడ్డాడు. ఆ మూట ఎలా ఇవ్వండి, మీ ఇంటి దాకా పట్టుకొచ్చి పెడతాను అని పాపన్న ముసలాయనతో అన్నాడు. అది చాలా బరువు ఉండటం చేత ముసలాయన సంతోషంగా పాపన్నను మోయనిచ్చాడు. ఇద్దరు ముసలాయన అంటికి చేరేసరికి పొద్దు వాలిపోయింది. ఇక నేను వెళ్ళి వస్తాను, సెలవిప్పించండి. పై గ్రామం ఎంత దూరంలో ఉందో ఏమిటో అన్నాడు పాపన్న. తొందరపని ఏమీ లేకపోతే ఈ పూటకు మా ఇంట ఉండి తెల్లవారిన తర్వాత వెళ్ళవచ్చులే, చాలా పొద్దుపోయింది అన్నాడు ముసలాయన. పాపన్న అందుకు సమ్మతించి ఆ రాత్రి అక్కడే భోజనం చేసి బయట అరుగుపైన పడుకుని వెంటనే నిద్రపోయాడు. ఈ ముసలాయన ఇంట ఒక విధవ కోడలు, పెళ్లిగాని మనమరాలు ఉన్నారు. మనమరాలు 16 ఏళ్లంది. పేరు మీనాక్షి. ఆ పిల్లకు పెళ్లి కాకపోవటానికి కారణం ఉన్నది. ఆమె జాతకం చూసిన జ్యోతిష్కులు ఆమె వితంతువయ్యే యోగం ఉన్నదని, ఆమెను పెళ్లి చేసుకున్నవాడు తప్పక చనిపోతాడని చెప్పారు. ఈ సంగతి చుట్టుపక్కల ఊళ్ళకు కూడా తెలిసిపోయింది. అందుచేత మీనాక్షి అందమైన పిల్లే అయినప్పటికీ ఆమెను చేసుకోవటానికి ఎవరూ సాహసించలేదు. ఆదిగాక ముసలాయనకు కూడా జాతకాలలో పూర్తి నమ్మకం ఉండటం చేత ఆ పిల్ల కోసం ఎక్కడా సంబంధాలు వెతకలేదు. పిల్ల పెళ్లి భారమంతా దైవం మీద వేసేసి ఆయన చేతులు కట్టుకు కూర్చున్నాడు. ఇలాంటి పరిస్థితిలో గోరు చుట్టుపై రోకటి పోటన్నట్టుగా రాజుగారు ఒక శాసనం చేశారు. 16 నిండి పెళ్లి కాకుండా కన్యలను ఉంచరాదు. అలాంటి కన్యలెక్కడైనా ఉంటే గ్రామాధికారులు వారిని తమకిష్టమైన ఎవరికో ఒకరికిచ్చి బలాత్కారంగా పెళ్లి చేసేయవచ్చు. సరిగా ఈ రోజునే మీనాక్షికి 16 ఏళ్లు నిండాయే. రేపు గ్రామాధికారి వచ్చేసరికి ఆమెకు పెళ్లి అయ్యి ఉండకపోతే ఆమెను దారిపోయే ఏ దానయ్యకో ఇచ్చి ముడిపెట్టేస్తారు. కాటికి కాయు చాచుకుని కూర్చున్న ఏ ముసలాడైనా ఆమెను పెళ్లాడటానికి సాహసించవచ్చు. అరుగు మీద పాపన్న నిశ్చింతగా నిద్రపోతుంటే ఇంట్లో ఉండే ముగ్గురు ఈ విష సమస్య గురించి తలకాయలు పగలగొట్టుకుని చాలాసేపు నిద్రపోలేదు. తల్లి కూతుళ్లు కంటికి మంటికి ఏకధారగా ఏడ్చారు. ముసలాయన వారిని సముదాయించలేక తాను కూడా కంటతడి పెట్టుకున్నాడు. చాలా పొద్దుపోయి వాళ్ళు పడుకున్నాక మీనాక్షి మెల్లిగా లేచి బయటికి వెళ్ళింది. బావిలో పడి ఆత్మహత్య చేసుకుంటే పీర విరగడ అయిపోతుందని ఆమె అనుకున్నది. మీనాక్షి లేచి వెళ్లటం తల్లి గమనించి వెనకాలే వెళ్లి బావిలో పడబోతున్న కూతుర్ని పట్టుకుని, తోడు లేకుండా ఒక్కత్తైవే బావిలో ఎందుకు పడతావు తల్లి, పడితే ఇద్దరము పడదాం అని గొల్లమన్నది. వీళ్ళిద్దరూ ఏడుస్తూ మాట్లాడే మాటలకు పాపన్న కాస్త లేచి కూర్చున్నాడు. బావి దగ్గర ఇద్దరాడవాళ్లను చూశాడు. వాళ్లు బావిలో పడడానికి పోటీలు పడటం విన్నాడు. గబగబా అతను వాళ్ళ దగ్గరికి వెళ్లి, బావిలోకి దిగాలంటే నేను దిగుతాను, మీ వల్ల ఏమవుతుంది, ఇంతకు బానిలో ఏమన్నా పడిపోయిందా ఏమిటి అని అడిగాడు. ఈసరికి ముసలాయన కూడా లేచి బయటికి వచ్చాడు. ఆయన పాపన్నతో తమకు వచ్చిపడిన సమస్య గురించి వివరంగా చెప్పి, నాయనా, మాకు వచ్చిపడిన కష్టం ఒకరు ఆర్చేది తీర్చేది కాదు అన్నాడు. ఇందులో కష్టం ఏముందండి, కావలిస్తే నేను మరొక పూట మీ ఇంటనే ఉంటాను. రేపు గ్రామాధికారి రాగానే పిల్లకు పెళ్లి అయిందని చెప్పండి. పిల్ల మొగుడెక్కడని అడిగితే నన్ను చూపండి. తర్వాత రాజుగారి శాసనం బేడద తప్పుతుంది. నా దారిన నేను వెళ్ళిపోతాను అన్నాడు పాపన్న. పెళ్లి అయిపోయిందని అబద్ధమాడితే గ్రామాధికారి నమ్ముతాడా నాయనా? పురోహితుడి సాక్ష్యం కావాలి, నలుగురు పెళ్లి జరిగిందని అనాలి అన్నాడు ముసలాయన. పాపన్న కొంచెం ఆలోచించి, అలా అయితే పెళ్లితంతు జరిపించండి. నేనసలు గ్రామాల వెంట బయలుదేరిందే పెళ్లి కోసం. నా పని మీ పని కూడా ఒనగోడినట్టవుతుంది అన్నాడు. మీనాక్షిని పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతో పిల్ల జాతకంలో దోషం ఉంది నాయనా.
దాన్ని చేసుకున్నవాడు వెంటనే చనిపోతాడని ఓరి జ్యోతిష్కుల వారు బల్లగుద్ది చెప్పాడు అన్నాడు ముసలాయన. మీనాక్షి కూడా వద్దు వద్దు, నన్ను చేసుకుంటే ఆయన చచ్చిపోతారు అన్నది. పరోపకారం చేసే అవకాశమే దొరకాలి గాని నేను చాపటానికి భయపడేవాణ్ణి కాను. పరోపకారం కోసం ప్రాణాలర్పించినవాడు మరింత పుణ్యం సంపాదించుకుంటారని గురువుగారు 1కి 2 సార్లు చెప్పేవారు అన్నాడు పాపన్న. గండం సంగతి తెలిసి కూడా చేసుకుంటానని పాపన్న అంటున్నాడు గనక ముసలాయన క్షణంలో పురోహితుణ్ణి, గ్రామాధికారిని, ఎరుగు పొరుగు వాళ్లను పోగుచేసి పాపన్న చేత మీనాక్షి మెడలో తారె కట్టించాడు. ఈ పురోహితుడే మీనాక్షి జాతకం చూసిన జ్యోతిష్కుడు. పెళ్లైన కొద్దిసేపటిలో పాపన్న చావకపోతే ఊళ్ళో తన మాటకు చిల్లిగవ్వ విలువ ఉండదనుకుని ఆ పురోహితుడు నీళ్లలో ఏదో మందు కలిపి పాపన్న చేత తాగించాడు. అది తాగిన కొద్దిసేపటికే పాపన్న స్పృహ తప్పి పడిపోయాడు. పెళ్లికి వచ్చిన ఆడవాళ్లు గొల్లుమన్నారు. గ్రామాధికారి తక్కిన పెళ్లి పెద్దలు కంగారు పడిపోయారు. మీనాక్షి ఇలా జరిగినందులకు దుఃఖించసాగింది. నాకు మొదటనే తెలుసు, విధిని ఎవరు తప్పించగలరు? నిక్షేపం లాంటి కుర్రవాడు, ఏ ఊరువాడో ఏమో, పాపం నిష్కారణంగా ప్రాణం మీదికి తెచ్చుకున్నాడు అన్నాడు పురోహితుడు. పాపన్న నిజంగా చచ్చాడో లేదో చూడాలని ఎవరూ ప్రయత్నించలేదు. జ్యోతిషంలో వారికి గల నమ్మకం అటువంటిది. మరి పాపన్నను శ్మశానానికి తీసుకుపోవటానికి ఏర్పాట్లన్నీ జరిగాయి. అతనికి స్నానం కూడా చేయించారు. ఆ సమయంలో పాపన్న ఒక్క దగ్గు దగ్గే, వాంతి చేసుకుని కళ్ళు తెరిచి లేచి కూచుని ఏమిటి, ఏం జరిగింది అన్నాడు. అతని శరీరం ద్రోజమైనది. పురోహితుడిచ్చిన మందు అతనిపైన ఎక్కువసేపు పనిచేయలేదు. కాని పురోహితుడు తన పీక మీదికి వచ్చిందని తెలుసుకుని మాట ఫిరాయించేసి అక్కడ ఉన్నవారితో అసలేం జరిగిందో చెబుతాను వినండి. ఈ అబ్బాయి మొహం చూస్తూనే దీర్ఘాయపని పసికట్టేశాను. కాని అమ్మాయి జాతకంలో ఉండే పీడ పోవటానికి గాను అపాయం లేని మందు ఒకటి నీటిలో కలిపి అబ్బాయి చేత తాగించాను. ఈ సంగతి ముందుగా మీకెందుకు చెప్పలేదంటారేమో. అతను నిజంగా చనిపోయినాడనుకుని మీరంతా ఒక శోకం పెడితే తప్ప దుష్టగ్రహ వీక్షణ దోషం సమసిపోదు. అబ్బాయి ఎప్పుడు లేస్తాడా అని ఇందాకటి నుంచి చూస్తూనే ఉన్నాను. లేవనే లేచాడు. ఇక ఇతని ఆయుర్దాయానికి ఎలాంటి ప్రమాదము లేదు అన్నాడు. ఈ మాటలు అందరూ నమ్మారు. పాపన్న తన భార్యతో అత్తవారింట 3 నిద్రలు చేసి ఆమెతో సహా ఇంటికి తిరిగి వచ్చాడు. ఒక్క కానీ ఖర్చు లేకుండా పాపన్న చక్కని చుక్కను భార్యగా తెచ్చుకున్నందుకు అతని తల్లి చాలా సంతోషించింది. తనకు ఆపదలో అడ్డుపడటం కోసం తన ప్రాణాన్ని కూడా ఇవ్వటానికి సిద్ధపడ్డారని మీనాక్షి పాపన్నను దేవుడి కంటే ఎక్కువగా చూసుకుంటూ అతనితో సుఖంగా కాపురం చేసింది. ఇంతటితో పరోపకారి పాపన్న 2వ భాగం పూర్తయింది. తరువాత ఏం జరిగిందో వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాము. చూస్తూనే ఉండండి శ్రీ మైట్స్ ఛానల్. శ్రీ మైట్స్ ఛానల్ కు స్వాగతం. ఈ రోజు మనం పరోపకారి పాపన్న 3వ భాగం చెప్పుకుందాము. ఇంక పదండి. ఒకనాడు పాపన్న ఏదో పని మీద వీధి వెంబడిపోతుండగా ఒక ఇంటి ముందు నిలబడి ఉన్న చిన్నపిల్ల, అయ్యా, ఒక చిన్న సహాయం చేస్తారా అని అడిగింది. తప్పకుండా చేస్తానమ్మా, ఏం కావాలి అని పరోపకారి పాపన్న పిల్లను అడిగాడు. అరుగు మీద ఆ పిల్ల తల్లి పడుకుని ఉన్నది. ఆమెకు జ్వరం, కాళ్ళు నిస్సత్తువగా ఉండటం చేత లేచి లోపలికి వెళ్లలేని స్థితిలో ఉంది. ఎవరైనా సహాయం పట్టి ఆమెను లోపలికి చేర్చాలి. పాపన్న జబ్బు మనిషిని మెల్లిగా లేవదీసి లోపలికి తీసుకుపోయి పక్క మీద పడుకోబెట్టి, జబ్బుకు మందు తీసుకుంటున్నారా అని అడిగాడు. లేదు నాయనా, మాబోటి వాళ్ళం, మందులు మాకులు ఎక్కడ కొనగలం? మందు లేకుండానే జబ్బు దానంతట అది నయం కావాల్సిందే అన్నది జబ్బు మనిషి. మీ నాన్నగారేరమ్మా అని పాపన్న చిన్నపిల్లనడిగాడు. మా నాన్న బస్తీలో ఉంటాడు, వారానికి ఒక్కసారి వస్తాడు అన్నది పిల్ల. జబ్బుకు మందు లేకపోతే ఎలాగా అంటూ పాపన్న అక్కడి నుంచి వైద్యుడి ఇంటికి బయలుదేరి వెళ్లాడు. ఆ గ్రామానికి ఆయన ఒకడే వైద్యుడు. వైద్యుడి ఉండే ఇల్లు తలుపు మూసి ఉన్నది. పాపన్న తలుపు తట్టిన మీదట కుర్రవాడుకడు తలుపు తెరిచి ఏం కావాలి అని అడిగాడు. వైద్యుడు గారు అని పాపన్న అంటుండగానే ఆ కుర్రవాడు చెయ్యి ముందుకు చాచాడు. ఆ అభినయం అర్థం కాక పాపన్న ఏం కావాలి అని అడిగాడు. మీకు తెలీదా? వైద్యుడు గారిని చూడాలి అంటే
నా చేతిలో ఒక పావలా పెట్టాలి. ఆయనతో మాట్లాడాలంటే మరో పావలా ఇవ్వాలి. మందు కూడా కావాలంటే మరి 2 పావలాలు అన్నాడా కుర్రవాడు. పాపన్న కుర్రవాడి చేతిలో ఒక పావలా పెట్టి లోపలికి ప్రవేశించాడు. అతన్ని చూడగానే వైద్యుడు చెయ్యి చాచాడు. పాపన్న ఆయన చేతిలో ఇంకో పావలా పెట్టాడు. పాపన్న చెప్పినదంతా విని వైద్యుడు, నేను వచ్చి రోగిని చూడాలంటే 8 పావలాలు ఇవ్వవలసి ఉంటుంది అన్నారు. వైద్యుడికి 2 రూపాయలిచ్చి పాపన్న ఆయనను వెంటబెట్టుకుని జబ్బు మనిషి దగ్గరికి తీసుకువచ్చాడు. వైద్యుడు రోగిని పరీక్షించి ఆమెకు ఏదో భస్మము, కషాయపు దినుసులు, పైపుత ఇచ్చి వాటి కన్నిటికి డబ్బు పుచ్చుకుని పచ్చపనాలు చెప్పి వెళ్లిపోయాడు. జబ్బు మనిషి పాపన్నతో, జబ్బు నయం కాక అలాగే ఉంటుందా నాయనా? డబ్బుగల వాళ్ళు తప్ప ఈ వైద్యుణ్ణి భరించలేరు. ఆ సంగతి ఊళ్ళో అందరికీ తెలుసు. ఎందుకు వృధాగా డబ్బు ఖర్చు చేసుకుంటావు అన్నది. అదేమిటమ్మా, జబ్బుకు మందుపడి తీరాలి. అయ్యే ఖర్చేదో నేనిచ్చుకుంటానులే అని పాపన్న తాను దగ్గర ఉండి కషాయం తయారు చేయించి రోగి చేత తాగించి ఆ పని పూర్తి అయినాక తన ఇంటికి వెళ్లిపోయాడు. తర్వాత పాపన్న తన భార్య మీనాక్షిని తీసుకువచ్చి రోగికి శుశ్రూష చేయటానికి ఏర్పాటు చేశాడు. మళ్లీ 2 సార్లు వచ్చి రోగిని చూసిన వైద్యుడు పాపన్న అతని భార్య రోగిని గురించి తీసుకునే శ్రద్ధ చూసి, నీకు ఈ రోగికి ఏమిటి సంబంధం అని అడిగాడు. ఆవిడ మనిషి, నేను మనిషిని, అంతకు మించి సంబంధమేమీ లేదు అన్నాడు. పాపన్న అతని భార్య అమాయకులని, వాళ్ళు ఊళ్ళో వాళ్ల కోసం తమ డబ్బంతా అలాగే తగలెనుకుంటారని వైద్యుడు అనుకున్నాడు. 4 రోజులలో రోగికి వ్యాధి నెమ్మదించింది. ఈ సంగతి చెప్పి పచెం మార్పులేమైనా ఉంటే తెలుసుకుందామని పాపన్న వైద్యుడి ఇంటికి వెళ్లాడు. వైద్యుడు తన ఇంటి వద్ద విచారంగా కూర్చుని ఉన్నాడు. ఏమండి, అలా దిగులుగా ఉన్నారు అని పాపన్న ఆయనను అడిగాడు. ఈ పూరి వాళ్ళంతా వట్టి పాపిష్యవాళ్ళు, చిన్నమెత్తు సహాయం చెయ్యరు, మందుకు మాత్రం వస్తారు అన్నాడు వైద్యుడు. ఏం సహాయం కావాలో చెప్పండి, నేను చేస్తాను అన్నాడు పాపన్న. నువ్వేం సహాయం చేస్తావు? ఆవును మోసుకుపోవాలి. మోస్తావా అని అడిగాడు వైద్యుడు. సాధ్యమైతే మోస్తాను. అసలు సంగతేమిటి? ఆవు ఎక్కడున్నది అంటూ పాపన్న పైబట్ట తీసి నడుముకు బిగించాడు. జరిగినదేమంటే వైద్యుడి ఆవు ఇంటి పక్కన గడ్డి మేస్తూ పక్కన ఉన్న పల్లంలో పడిపోయింది. ముందు కాయకు బాగా దెబ్బ తలిగింది. దాన్ని పక్క గ్రామంలో ఉండే పశువుల వైద్యుడి దగ్గరికి చేర్చాలి. అది లేచి నిలబడలేదు గనక దాన్ని ఎవరన్నా మోసుకుపోవాలి. ఆవును మోయటానికి రమ్మని వైద్యుడు ఊళ్ళో వాళ్లను పిలిచాడు. డబ్బిస్తానన్నా కూడా ఒక్కరూ రాలేదు. విషయమంతా విని పాపన్న వైద్యుడితో, ఆవును మోసుకుపోయే పని నేను చూస్తాను, మీరేమీ విచారపడకండి అని చెప్పి తన భార్య మీనాక్షిని పిలుచుకు వచ్చాడు. ఆవును వెదురుగడల చట్రంపైన పడుకోబెట్టి దాన్ని పాపన్న, మీనాక్షి కలిసి ఎత్త ప్రయత్నించారు. మీరు కూడా ఒక చెయ్యి వేయండి అన్నాడు పాపన్న. నేనా అని వైద్యుడు దిక్కులు చూశాడు, కాని సహాయం వెళ్లలేదు. పాపన్న, మీనాక్షి కలిసి అమిత ప్రయాసతో ఎలాగో ఆవును పశువుల పాక నుంచి బయటికి తెచ్చారు. బయట కొందరు నిలబడి జరిగేదంతా చూస్తున్నారు. వారిప్పుడు ముందుకు వచ్చి, పాపన్నగారు, మీరుండండి, మీ బదులు మేమే మోస్తాం. ఈ వైద్యుడు గారి కోసము, ఆయన ఇచ్చే డబ్బు కోసము అయితే మేయంగాని మీరు శ్రమపడుతుంటే చూస్తూ ఊరుకుంటామా అన్నారు. వాళ్ళు ఆవును పొరుగోరు పట్టుకుపోయి పశువుల వైద్యుడి చేత దానికి చికిత్స చేయించి మళ్లీ తీసుకువచ్చారు. వైద్యుడు వారికి డబ్బివ్వబోయాడు. కాని వారు తీసుకోక, అయ్యా, డబ్బే ప్రధానం. కాదు, ఓరికి కొంత ఉపకారం చేయటం నేర్చుకోండి, అంతే చాలు అన్నారు. పాపన్న భార్య గర్భవతిగా ఉంది. ఆమెను పురిటికి పుట్టింట దగ్గర దిగబెట్టి పాపన్న తన గ్రామానికి వెడుతుండగా అతనికి ఒక పూరిగుడిసెలో నుంచి, ఓరి భగవంతుడా, నాకు దిక్కులేని చావు రాసి పెట్టావా అని ఎవరో ఆక్రోశించటం వినిపించింది. పాపన్న వెంటనే ఆ గుడిసెలోకి ప్రవేశించి చూశాడు. ఒక పండు ముసలి కుక్కి మంచంలో పడుకుని ఆరాటపడుతున్నాడు. బాబుగారు, ఏమిటి మీకు వచ్చిన బాధ అని పాపన్న ఆ వృద్ధునడిగాడు. ఎవరవో నాయనా, దేవుడల్లే వచ్చావు. నా కాలం తీరిపోయింది. కన్ను మూసేలోగా నా కొడుకును ఒక్కసారి చూడాలనుంది అన్నాడు వృద్ధుడు. మీ కొడుకు కాకపోతే నేనున్నాను.
ఏం కావాలో చెప్పండి. మీకు అసలు జబ్బేమిట్ అని పాపన్న అడిగాడు. వయస్సు తప్ప నాకు వేరే జబ్బేమీ లేదు. ఆకలిగా ఉన్నది. దాహమవుతున్నది. కాసిని నిలవు. చచ్చిపోతున్నానని విచారమేమీ లేదుగాని నా కొడుకును ఒక్కపారి చూడాలి. అది ముఖ్యం అన్నాడు వృద్ధుడు ఆయాసపడుతూ. పాపన్న గుడిసె అంతా కలయ చూశాడు. ఎక్కడా చుక్కనీరు లేదు. వినటానికి మొదలే లేదు. అతను చప్పున గ్రామంలోకి వెళ్లి నాలుగేళ్లలోనూ అడిగే వృద్ధుడి కొంత భోజనము, కుండతో నీరు తెచ్చాడు. ఆ తిండి తిని నీరు తాగే వృద్ధుడు కొంచెం తేరుకున్నాడు. నాయనా, ఈ జన్మలో కాకపోతేనేం ఏ జన్మలోనే నాకు కొడుకువే ఉంటావు. నా కొడుకును కూడా తీసుకువచ్చావా? నీకు జన్మజన్మలకు రౌనపడి ఉంటాను. నా కొడుకు ఫలావా గ్రామంలో ఉన్నాడు. వాడి పేరు గౌతముడు. నేనీ గ్రామంలో ఉన్నానని, ఇంకో వారం 10 రోజుల కంటే బతకనని, చర్చలోగా వాళ్ళని ఒక్కసారి తప్పకుండా చూడాలని కోరుతున్నానని చెప్పి ఎలాగైనా తీసుకురావాలి అన్నాడు వృద్ధుడు. పాపన్న ఆ వృద్ధుడికి 2 రోజుల పాటు సరిపోయే తిండి, నీరు ఏర్పాటు చేసి ఆయన చెప్పిన గ్రామానికి వెళ్లాడు. అక్కడ అతనికి గౌతముడు దొరికాడు. ఇప్పుడు మీ తండ్రి మంచాన పడి మిమ్మల్ని చూడ అంటున్నారు. మీరు వచ్చి ఆయనను ఈ 4 రోజులు కనిపెట్టి ఉండి మీ కర్తవ్యం మీరు నెరవేర్చండి అవి పాపన్న గౌతముడికి చెప్పాడు. గౌతముడి మాటలు విని, సీసీ ఆ బిచ్చగాడెవడో నా తండ్రి అంటావేమిటి? నా తండ్రి ఏనాడో పోయి ఉంటాడు. ఆయన కనిపించకుండా పోయి 30 ఏళ్లయింది అన్నాడు. కాని పాపన్న అతన్ని వదలక రావలసిందేనని నిర్బంధించాడు. 4 కూడారు. వారిలో ఒక పెద్ద మనిషి, వెళ్లి చూసి రాగూడదుటయ్యా. ఒకవేళ మీ తండ్రి ఎంతకాలము బతికే ఉన్నాడేమో. ఈ పెద్ద మనిషి ఈ వార్త చెప్పటానికి నిన్ను వెతుక్కుంటూ వస్తే మొండితనం చేస్తావేమిటి అని గౌతముణ్ణి మందలించాడు. గౌతముడు అయిష్టంగా పాపన్న వెంట బయలుదేరి వృద్ధుడున్న చోటికి వచ్చాడు. కుక్కి మంచంలో పడి ఉన్న ఆ ముసలి తొక్కును, ఆ పూరి గుడిసెను చూసి గౌతముడు చాలా అవమానం చెంది, ఈ ముసలివాడా నా తండ్రి? నన్ను మీ తండ్రి గారు ఫలానా గ్రామంలో అవసాన దశలో ఉన్నారు. చూసే దిక్కు లేదు. బిచ్చమెత్తుకుని జీవిస్తున్నారు. నలుగురిలో అవమానం చేయటానికేనా? తాను మొరో అంటుంటే వెంట లాక్కొచ్చావు అని వెనక్కు తిరిగాడు. ఒరే నాయనా గౌతమ, నేనేరా నీ తండ్రిని. రారా, ఒక్క మాట చెప్పాలిరా అని వృద్ధుడు కేకలు పెట్టాడు. కాని గౌతముడు వినిపించుకోకుండా వెళ్లిపోయాడు. కేకలు పెట్టిన ఆయాసంలో లేచిన ముసలివాడు కాస్త మళ్లీ వెనక్కు పడిపోయాడు. పాపన్న ఆయనకు ఉపచారాలు చేస్తూ ఆ గుడిసెలోనే ఉండిపోయాడు. ఆ సమయంలో వృద్ధుడు పాపన్నకు తన కథ అంతా చెప్పాడు. ఇప్పుడు నా కొడుకున్న గ్రామంలోనే నేను ఒకప్పుడు గౌరవంగా బతికే వాళ్ళని. గౌతముడు నాకొక్కడే కొడుకు. అందుచేత వాణ్ణి ఎంతో గారాబంగా పెంచి పెద్ద చేసి పెళ్లి చేశాను. భార్య కాపరానికి రాగానే వాళ్లకు నేనంటే కంటకమైంది. ఇద్దరూ కలిసి నన్ను అనరాని మాటలని బయటికి తరిమేశారు. నేను దూరదేశం వెళ్లి ఒక జమీందారు గారి దగ్గర కొలువుకు కుదిరి పని చేస్తూ పొట్ట పోసుకుంటూ చాలా ఏళ్లు గడిపాను. తరువాత జమీందారు గారు చనిపోతూ నాకు ఒక బిందెలో 1000 బంగారు కాసులు పోసి ఇచ్చారు. దానితో నేసి ఊరు వచ్చి ఈ ఇంటి పెరడులో ఆ బిందెను పాతిపెట్టి దిక్షాటనతో పొట్ట పోసుకుంటూ వచ్చాను. జరిగిన దానికి నా కొడుకు పశ్చాత్తాపపడి నన్ను ఆదరిస్తాడని, అప్పుడు వాడిక బంగారు కాసులు ఇచ్చేద్దామని కలలు గన్నాను. వాడు నన్ను ఒక్కసారి నోరారా నాన్న అని పిలిచి ఉంటే ఆ బంగారమంతా వాడికిచ్చి ఉందును. కాని వాడికది ప్రాప్తం లేదు. ఈ జన్మకు కూడా నీవే నా కొడుకువు. అందుచేత ఆ బిందె నీవే తీసుకో. నేను కళ్ళు మూయగానే ఆ బంగారంలో కొంత నాకు ఉత్తర క్రియలకు ఖర్చు పెట్టి మిగిలినది నీవే ఉంచుకో అన్నాడు. ఆయన చెప్పిన గుర్తులను బట్టి పాపన్న పెరట్లో తవ్వించి బిందె పైకి తీయించాడు. తరువాత 2 రోజులకు వృద్ధుడు కన్ను మూశాడు. పాపన్న ఆయనకు శాస్త్రోక్తంగా ఉత్తర క్రియలు జరిపించాడు. ఈలోపుగా ఈ బంగారం వార్త అన్ని గ్రామాలకు కార్చిచ్చులా వ్యాపించింది. ఎవరో బిచ్చగాడు 1000 బంగారు కానులు దాచి ఉంచి దారిపోయేవాడికిచ్చేశాడన్న వార్త గౌతముడి దాకా వెళ్ళింది. అతను భార్యతో సహా బయలుదేరి వచ్చేసరికి పాపన్న 10వ రోజు సమారాధన చేస్తున్నాడు. చుట్టుపక్కల గ్రామాల నుంచి ఎందరో బ్రాహ్మణులు వచ్చి భోజనాలు చేశారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క బంగారు కాసు
తాంబూలంలో పెట్టి ఇస్తున్నాడు పాపన్న. పాపన్న గౌతముణ్ణి, అతని భార్యను చూసి, మీరెప్పుడు వచ్చారా? ముందు మీరు భోజనం చేయండి అన్నాడు. భోజనం పెట్టించి వారికి తాంబూలాలు ఇచ్చాడు. గౌతముడు పాపన్నతో, నేను అక్కడి నుండి వెళ్లిపోయిన తరువాత ఆ ముసలివాడు నా తండ్రేనని రుజుగా తెలిసింది. ఆయన బంగారు కాసులుంచింది ఏదో దాచాడట. ఏది? కొడుకును గనక అది నాకు చెందవలసి ఉంటుంది అన్నాడు. మీకిద్దరికి తాంబూలాలలో బంగారు కాసులున్నాయేమో చూసుకోండి. ఇదిగో ఆ బిందె అంటూ పాపన్న ఖాళీ బిందె తెచ్చి గౌతముడి ఎదట పెట్టాడు. పాపన్న చేయించిన సమారాధన గురించి, భోజనాలు చేసిన వారందరికీ తాంబూలాలతో ఒక్కొక్క బంగారు కాసు దక్షిణ ఇవ్వటం గురించి 10 మంది ఆనందంగా చెప్పుకుంటున్న మాటలు విని, తన తండ్రి దాచి ఉంచిన బంగారు కాసులన్నీ ఏమయ్యాయో, బిందె ఎందుకు ఖాళీ అయిందో గౌతముడర్థం చేసుకున్నాడు. ఒకనాడు పాపన్న పొరుగురులో తన బంధువుల ఇంట ఏదో అక్కర అయితే వెళ్లి పొద్దుపోయి తిరిగి వస్తుండగా దారిలో ఒక గ్రామంలో అగ్ని ప్రమాదం అతని కంట పడింది. ఆ ఊరి గ్రామాధికారి ఇల్లు అంటుకున్నది. 10 మంది హడావుడిగా కేకలు వేస్తూ అటూ ఇటూ పరిగెత్తుతున్నారు. మనుషులు బిందెలతో కడవలతో నీరు తెచ్చి పోస్తూ నిప్పు ఆర్ప యత్నిస్తున్నారు. మరికొందరు కాలుతున్న ఇంటి నుంచి దొరికినన్ని సామాన్లు లాగే బయటకి చేరవేస్తున్నారు. వంట ఇంటి వెనుక భాగంలో వంటావిడ నిలబడి, అయ్యో బిడ్డ వంట ఇంట్లో చిక్కుకుపోయాడు, ఎవరైనా రండరా, వాణ్ణి బయటికి తీసుకు రండరా అని అరుస్తున్నది. కాని ఆమె కేకలు ఒక్కరూ వినిపించుకోలేదు. ఆర్తనాదం విని పాపన్న అటుగా వెళ్లేసరికి కాలుతున్న ఇంటి వెనుక భాగం నుంచి కుర్రవాడి ఏడుపు వినిపించింది. వెంటనే పాపన్న మంటల మధ్యగా లోపలికి జొరబడి కుర్రవాడిని ఎత్తుకుని బయటికి వచ్చేశాడు. అతను బయటికి అడుగుపెట్టిన మరుక్షణమే గ్రామాధికారి నొకరొకడు పాపన్న చేతిలో నుంచి కుర్రవాణ్ణి ఎగరేసుకుని తీసుకుపోయి ఇంటి ముందు నిలబడి ఉన్న తన యజమానికి చూపించి, బాబూ, అబ్బాయి గారు వంట ఇంట్లో మంటల మధ్య చిక్కుకుపోతే బయటికి తెచ్చాను. ఇంకా నయం, నేను పోయి రక్షించకపోతే బిడ్డ ఏమే ఉండునో అన్నాడు. గ్రామాధికారికి తన నౌకరుపై కృతజ్ఞత పొంగపొల్లి, నాకు పుత్రభిక్ష పెట్టావురా, నీ రౌనం ఎన్ని జన్మలకు తీరదు అని అన్నాడు, ఏడుస్తున్న తన కొడుకును గుండెకు అదుముకుంటూ. ఈలోపల పావన్న చీకటిలో పడి అతి ప్రయాసతో తన ఇంటికి చేరుకున్నాడు. అతని బట్టలు కాలాయి, ఒళ్ళు చాలా చోట్ల కాలింది. తల్లి పాపన్నను చూసి దరుచుకుని, ఏమిత్రా ఈ కాల్పులు, ఏం జరిగింది అని అడిగింది. పాపన్న జరిగినదంతా తన తల్లికి చెప్పాడు. లేనిపోని వాటికన్నిటికీ సిద్ధమవుతావు దేనికి అని తల్లి తన కొడుకును గట్టిగా మందలించింది. పరోపకారార్థం మిదం శరీరం అని గురువుగారు చెప్పారమ్మా అని పాపన్న గొనుగుతూ తన చొక్కా విప్పాడు. ఆ చొక్కా నుంచి ఏదో బరువుగా కింద పడింది. చూస్తే బంగారు మొలతాడు. గ్రామాధికారి కొడుకుది. అది ఊడి పాపన్న చొక్కాకు తగులుకున్నట్టుంది. అగ్ని ప్రమాదం గొడవలో పాపన్న దాన్ని గమనించనేలేదు. తన గాయాలకు మందు రాయవచ్చిన పాపన్న తల్లితో, దీన్ని భద్రంగా ఉంచు, వాళ్లకు తిరిగే ఇవ్వాలి అన్నాడు. కాని ఆ బంగారు మొలతాడు గ్రామాధికారికి వెంటనే తిరిగే ఇవ్వటం వీలు పడలేదు. మర్నాటికి పాపన్నకు గాయాల మూలంగా జ్వరం తగిలింది. 2-3 లంఘనాలు చేసిన మీదటగాని పాపన్న కోలుకుని మామూలు మనిషి కాలేదు. చేతుల మీద ముఖాన కాలిన మచ్చలింకా పచ్చిగానే కనిపిస్తూ ఉన్నాయి. అయినప్పటికీ పద్యం తీసుకున్న మర్నాడే పాపన్న బంగారు మొలతాడుతో సహా గ్రామాధికారి ఇంటికి బయలుదేరి వెళ్లాడు. కాలిపోయిన ఇల్లు తిరిగే కట్టుతున్నారు. పాపన్న దగ్గర నుంచి బిడ్డను ఎత్తుకుపోయి తానే వాళ్ళని కాపాడినట్టు నటించిన నౌకరు అక్కడే ఉండి పనివాళ్ల పైన ఆజమాయిషీ చేస్తున్నాడు. పాపన్న ఆ మనిషిని సమీపించి, ఈ ఇంటివాళ్లు ఎక్కడ ఉంటున్నారు అని అడిగాడు. అదుగో ఆ కనబడే పెంకుటింటో ఉంటున్నారు. రేపో ఎల్లుండో ఇల్లు పూర్తి కాగానే వస్తారు. ఎందుకు అన్నాడు పాపన్నతో నౌకరు. మరేం లేదు, ఆనాడు ఈ ఇల్లు కాలిపోయేటప్పుడు నేనటుగా వచ్చాను. ఇంట్లో నుంచి ఒక బిడ్డను బయటికి తెచ్చాను. ఆ బిడ్డను ఇంటివాళ్లు ఆత్రంగా తీసుకుని వెళ్లిపోయారు. ఆ సమయంలో వాడి బంగారు మొలతాడు నా చొక్కాలో చిక్కుకుంది. ఆ మొలతాడు సంగతి వాళ్ళు గమనించలేదు. ఇంటికి పోయి చొక్కా విప్పినదాకా నేను గమనించలేదు.
గాయాల వల్ల సుస్థి చేసి నేను వెంటనే రాలేకపోయాను. దీన్ని ఇంటివారికిచ్చేద్దామని వచ్చాను అన్నాడు పాపన్న. ఈ మాటలు వినగానే నౌకరు గుండెలో రాయి పడింది. పాపన్న ఈ గొలుసు తీసుకుపోయి గ్రామాధికారికిస్తే అతని చేతులకు ముఖానికి ఉండే మచ్చలు చూసి తన బిడ్డను రక్షించింది నౌకరు కాదని ఈ మనిషేనని ఆయన తెలుసుకుంటాడు. ఆయన లోగడ నౌకరుకు మంచి బహుమతి ఇచ్చి ఉన్నాడు. ఇప్పుడు అంతకన్నా ఎక్కువ శిక్ష నాకు పడుతుంది. అందుచేత నౌకరు దాన్ని నాకివ్వండి. నేను వారి మనిషినే అన్నాడు. ఎందుకులే, అంత దూరం వచ్చి నేనే ఇస్తాను. బంగారు వస్తువు కూడాను అన్నాడు పాపన్న. నౌకరు పాపన్నను ఆవతలికి తీసుకుపోయి, బాబూ, నన్ను తమరు కాపాడాలి. నేనే బిడ్డను రక్షించినట్టు చెప్పి మా యజమాని దగ్గర బహుమానం కూడా పుచ్చుకున్నాను. ఆ మొలతాడు కావలిస్తే మీరే ఉంచుకోండి, లేదా నాకివ్వండి. నేను వారికి ఏదో విధంగా అందజేస్తాను. అంతేగాని మీరుగా దీన్ని ఇవ్వవద్దు. మీ కాళ్ళు పట్టుకుంటాను అన్నాడు. వాడి స్థితి చూసి జాలిపడి పాపన్న బంగారు మొలతాడు వాడికిచ్చి ఇంటికి తిరిగి వచ్చాడు. నౌకరు దాన్ని తన యజమానికి ఎలా తిరిగి ఇవ్వాలో తెలియక కంసాలి వద్దకు తీసుకుపోయి కరిగించమన్నాడు. దురదృష్టవశాత్తు ఆ మొలతాడు చేసినది ఆ కంసాలే. అందుచేత అతను మొలతాడు చూస్తూనే ఫలానా వారిదని గుర్తించి గ్రామాధికారికి కబురు చేసి, బాబూ, దీన్ని కరిగించమని మీ నౌకరు చేత పంపరా అని అడిగాడు. ఆ మొలతాడు పోయిందని అప్పుడే అందరూ అనుకున్నారు. కాని బిడ్డ ప్రాణం దక్కిందన్న తృప్తిలో వెధవ మొలతాడు పోతే పోయిందిలే అనుకున్నారు. తనకు పుత్రగిక్ష పెట్టాడనుకున్న తన నౌకరే మొలతాడు కాజేసి ఇంతకాలము తన దగ్గర దాచుకున్నాడని తెలిసి గ్రామాధికారి మండిపడ్డాడు. నౌకరును నిలబెట్టి అడిగితే నిజం బయటపడింది. బిడ్డను మంటల నుంచి రక్షించిన వాడు నౌకరు కాదు, పక్క ఊరిలో ఉండే పాపన్న. గ్రామాధికారి తన నౌకరును పనిలో నుంచి తొలగించి పాపన్న ఇంటికి వచ్చి తన బిడ్డన్ని కాపాడినందుకు కృతజ్ఞత తెలుపుకుని పాపన్న వద్దమున్నా వినకుండా పాపన్నకు అతని తల్లికి మంచి మంచి బట్టలు, ఇతర కానుకలు ఇచ్చి వెళ్లిపోయాడు. పాపన్న భార్య మీనా పుట్టింట మగపిల్లవాణ్ణి ప్రసవించింది. పాపన్న బండి తోలుకొని అత్తవారింటికి వెళ్లి పిల్లవాడికి జాతకర్మ, నామకరణము చేసి మంచి రోజు చూసి భార్య బిడ్డలతో తన బండిలోనే స్వగ్రామానికి బయలుదేరాడు. వాళ్ళు చీకటి పడేసరికి ఒక బస్తీ చేరుకున్నారు. అక్కడే 1-2 రోజులుండి కావలసిన వస్తు సామగ్రి కొనుక్కుందామన్నది మీనాక్షి. వారొక సత్రంలో దిగే అందులో ఖాళీగా ఉన్న గది ఒకటి తీసుకున్నారు. చీకటిలో పాపన్న సత్రం ముందున్న బావి వద్దకు వెళ్లి చేతులు కాళ్ళు కడుక్కుంటుండగా ఎవరో పరిగెత్తుకుంటూ వచ్చి బావికి కొద్ది దూరంలో పడిపోయాడు. అతని భుజాన ఉన్న మూట కింద పడింది. పాపన్న మనిషిని లేవదీసి పడిపోయిన మూట చేత పట్టుకుని సత్రం గదిలోకి తీసుకుపోయాడు. ఆ మనిషి మోకాళ్ళు, మోచేతులు డొక్కుపోయే గాయాలయ్యాయి. ఎవరు నీవు? ఈ గాయాలేమిటి? ఎందుకలా పరిగెత్తుకుంటూ వచ్చావు? నీకు వచ్చిన భయమేమిటి అని పాపన్న ఆ మనిషినడిగాడు. అందుకా మనిషి, అయ్యా, నేని బియ్యం కొనుక్కుని వస్తుండగా రక్షక భటులు దొంగ దొంగ అని కేకలేస్తూ నా వెంట పడ్డారు. వారేం చేసి పోతారోనని సత్తువ కొద్ది పరిగెత్తాను. 2 చోట్ల పడిపోవటం వల్ల మోకాళ్ళు, మోచేతులు గాయపడ్డాయి. మా ఇల్లు ఎంతో దూరం లేదు. కాని ఇంటికి పోతే ఆ రక్షక భటులు నా భార్యను, పిల్లలను పీడిస్తారేమోనని ఇటుగా పరిగెత్తుకొచ్చాను. ఇక నడిచే శక్తి కూడా లేదు. ఉదయం నుంచి మా వాళ్లకు పచ్చి మంచినీళ్లు తప్ప మరో ఆహారం లేదు. వాళ్ళు ఈ బియ్యం కోసం ఎదురు చూస్తుంటారు. ఏం చేయను? దీనంగా అన్నాడు. పాపన్న అతనితో, విచారించకు, కాసేపు ఇక్కడే విశ్రాంతి తీసుకో. నీ ఇల్లు గుర్తు చెప్పావంటే ఈ మూటను తీసుకుపోయి మీ ఇంట ఇచ్చి వస్తాను అని చెప్పాడు. ఆ మనిషి దండం పెట్టి, ఆ పని చేసి పెట్టండి బాబూ, మీకు పుణ్యం ఉంటుంది అన్నాడు. పాపన్న మీనాక్షిని అవతలికి పిలిచి ఆ మనిషి గాయాలకు కాస్త నూనె రాచి పసుపు అద్దు. అతని కోసం ఎవరన్నా వస్తే అతని సంగతి మాత్రం చెప్పకు. అతన్నెవరంటే మా మనిషే అని చెప్పు అని రహస్యంగా చెప్పాడు. తరువాత అతను మూట తీసుకుని ఆ మనిషి చెప్పిన ఇంటికి బయలుదేరాడు. అతను బయలుదేరిన కొద్దీ సేపటికే రక్షక భటులు అట్టుగా వచ్చి వసారాలో నిలబడి ఉన్న మీనాక్షిని
ఎటుగా ఎవరైనా ఎర్రని మూట పట్టుకుని పరిగెత్తుకుంటూ వచ్చారా అని అడిగారు. ఎవరూ రాలేదు అన్నది మీనాక్షి. భటులు గదిలోకి తొంగ చూశారు. ఎర్ర మూట ఎక్కడా కనిపించలేదు గాని పైబట్టి ముసుగుతన్ని గదిలో ఒక పక్కగా పడుకుని ఉన్న మనిషి కనిపించాడు. ఆ మనిషి ఎవరు అని రక్షక భటులు మీనాక్షిని అడిగారు. మా మనిషే, ఒంట్లో బాగాలేదు అన్నది మీనాక్షి. వాళ్ళు వెళ్ళిపోయారు. కాని అదే సమయంలో అతని ఇంటికి సమీపంలో మరొక ఇద్దరు రక్షక భటులకు పాపన్న దొరికాడు. వాళ్ళు మూటను గుర్తించి పాపన్నను దొంగ అనుకుని అతన్ని మూటతో సహా మూటను పోగొట్టుకున్న వాడి దగ్గరికి తీసుకుపోయారు. ఆ మనిషి తన మూటను గుర్తించాడు గాని పాపన్నను గుర్తించలేదు. తన బియ్యం మూటను మసక చీకట్లో ఎవరు కాజేసినది ఆ మనిషి చూడనేనా లేదు. ఎందుకు చేశావి దొంగతనం అని పాపన్నను రక్షక భటు అడిగారు. నేనే దొంగతనము చేయలేదు అన్నాడు పాపన్న. చేసినదిగాక అబద్ధాలు కూడా ఆడతావా అంటూ రక్షక భటులు పాపన్నను తన్ని సావడికి తీసుకుపోయారు. దారిలో జనం పోగైనారు. వారిలో ఒకడు, ఈ మనిషి చీకటి పడేవేళ సత్రంలో దిగిన మనిషి కాడు అన్నాడు. రక్షక భటులు పాపన్నను, సత్రంలో బస చేశావా అని అడిగారు. లేదని పాపన్న తల అడ్డంగా ఆడించాడు. తనను దొంగ అని పట్టుకున్నారన్న విచారం అతన్ని బాధించలేదు గాని పొద్దుటి నుంచి మాడుతున్న వాళ్లకు బియ్యం మూట అందించలేకపోయానే అన్న బాధ అతన్ని పట్టుకున్నది. రక్షక భటులు సావడికి తీసుకుపోయే దారిలో సత్రం దగ్గరికి వచ్చి వసారాలో నిలబడిన మీనాక్షిని చూసి పాపనను చూపి, ఈ మనిషి తెలుసునా అని అడిగారు. దొంగ అని పట్టుకున్న వాళ్ళు మీరు చేసేదేదో చేసుకుపోక కనిపించిన వారినల్లా ఆరాలడుగుతారెందుకు అన్నాడు పాపన్న చిరాకుగా. పాపన్న రక్షక భటుల వశంలో ఉండటం చూసి గతుక్కుమన్న మీనాక్షి భర్త హృదయం కనిపెట్టి నిబ్బరంగా, ఆయనెవరో నాకు తెలియదు అన్నది. రక్షక భటులు పాపన్నతో ముందుకు సాగారు. ఇదంతా గమనిస్తున్న అసలు దొంగ లోపలి నుంచి బయటికి వచ్చాడు. మీనాక్షి అతనితో, మధ్య నువ్వెక్కడికి? అసలే ఒంట్లో బాగాలేని మనిషివి అన్నది. తల్లి, నీవు నీ భర్త మనుషులు కారు, దేవతలు. నేనే దొంగను. పెళ్ళాం పిల్లలు ఆకలికి మాడుతుంటే చూడలేక దొంగతనానికి పాల్పడ్డాను. కాని నా బదులు నీ భర్త వంటి వాళ్ళని శిక్ష పడనిస్తానా? అంత నీచుణ్ణి కాను అంటూ ఆ మనిషి కూడా సావడి దగ్గరికి బయలుదేరాడు. కొత్వాలు పాపన్నను చూసి, ఎవరు నీవు? నీ పేరేమిటి? నీ ఓరేమిటి? ఎందుకు దొంగతనం చేశావు అని అడిగాడు. అయ్యా, నేను దొంగను కానని చెబితే మీ భటులు నమ్మలేదు. వారికి దొంగలించిన సరుకు దొరికింది, నేను దొరికాను. ఎవరినో ఒకరిని శిక్షించటం మీ కర్తవ్యమైతే నన్ను శిక్షించండి. మిగిలిన వివరాలన్నీ దేనికి అన్నాడు పాపన్న. ఇంతలో అసలు దొంగ వచ్చి, అయ్యా, ఆయనను విడవండి. దొంగతనం చేసిన నేను అన్నాడు. వీడెవడు అని కొత్వాలు రక్షక భటుల్ని అడిగాడు. తమకు తెలియదని వాళ్ళన్నారు. నువ్వు దొంగవైతే ఈ మనిషి ఎవరు అని కొత్వాలు అడిగాడు. ఏమో బాబూ, నేని ఊలోనే పుట్టి పెరిగాను గాని ఈ మనిషినెప్పుడూ చూడలేదు. ఈ ఓరివాడు కాడు అన్నాడు దొంగ. కొత్వాలు చిరాకుపడి, మీరిద్దరూ నా ముందు నుంచి పొండి అని కసిరి రక్షక భటులతో, దొంగ వచ్చి తనంతట తాను నేనే దొంగను అని చెప్పుకోవలసి వస్తే ఇంక మీరెందుకు అన్నాడు. రక్షక భటులు ఏమీ బదులు చెప్పలేకపోయారు. ఈ విధంగా అతని భార్య కలిసి వారికి చేతనైనంత వరకు పరోపకారం చేస్తూ ఇతరులకు సహాయం చేస్తూ మంచి పేరు తెచ్చుకుని సుఖంగా జీవించారు. ఇంతటితో పరోపకారి పాపన్న కథ పూర్తయింది. ఈ కథ మీకు నచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. లైక్, షేర్, కామెంట్ చేయండి. ధన్యవాదములు.